ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నాయన యేసుకరుణ మందిరంలో పునరుద్ధాన దినమున నాయన ప్రభా మరి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రం నాయన ప్రభా. మా సంఘాన్ని కాపాడండి, సంఘ పెద్దల్ని ప్రధానుల్ని నాయన, మా యొక్క కాపరిని దైవజనులని అందరినీ కాపాడండి నాయన ప్రభా. నాయన మీరు ఈ రోజున మీరు మా యొద్దకు పంపించిన దేవుని కుమారుణ్ణి మహిమపరిస్తేనే లేకపోతే మహిమపరచుటే దేవుని మహిమ అని చెప్తున్నారు నాయన ప్రభా. అలా మేము ఎలా మహిమపరచాలో మాకు తెలియజేసిన నాయన ప్రభా. అల్టిమేట్గా మీకు మహిమ చేకూరే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా కన్నులను, చెవులను, మా హృదయాన్ని తెరవండి నాయన ప్రభా. ప్రతి వాక్యాన్ని మేము నాయన అర్థం చేసుకొని రాకడ పర్యంతము మీ యందు నిందారహితంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మొదటిగా అండి, ఇప్పుడు మన ఎదుట ఉన్న ఒకవేళ ఇప్పుడు బైబిల్ స్టడీ గురించి కూడా లేకపోతే మనము ఈ సువార్త విషయంలో కూడా 3 విషయాలు మెయిన్ అండి, ఇంపార్టెంట్. మనకందరికీ తెలుసవి. మొదటిగా దేవుడు ఇంపార్టెంట్, ఆయన తెలుసుకోవాలి. తర్వాత దేవుడు చేసిన మనిషి ఇంపార్టెంట్. నరులను చేశారు, నరులను తీసుకొచ్చి భూమి మీద పెట్టి మనుషులను చేశారు, ఎందుకంటే శరీరంలో ఉన్న మనిషి ఇంపార్టెంట్. 3వ వ్యక్తి ఎవరంటే సాతాను కూడా ఇంపార్టెంటే. వీళ్ళ ముగ్గురిని తెలుసుకుంటే ఒక రకంగా మనకి మన మనుగడ అర్థమైపోతుంది అన్నమాట. ఎలా జీవించాలి ఈ యొక్క వాళ్ళు పెట్టే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటారండి, పరీక్షలు పెడతా ఉంటారు, ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు మనల్ని, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆయన కూడా మేలు విషయమై శోధిస్తూ ఉంటారు మనల్ని. ఇది దేవుడు చేసే ప్రక్రియ మన ఎదుట. ప్లస్ ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఒక వాక్యాన్ని మన దగ్గరికి అందిస్తూ ఉంటారు, ఆయన ఒక వాక్యాన్ని ఇస్తూ ఉంటారు, ఆయన యొక్క క్రీస్తుని అభిషేకాన్ని మనకి ఇస్తూ ఉంటారు దేవుడు కదండి. ఇంకా ఇవి కూడా 4000 సంవత్సరాలు అర్థం కాకపోతే ఇంకొంచెం ముద్దుకెళ్ళి యేసైనే మనకి ఇస్తూ ఉంటారు. క్రీస్తు యేసు కాంబినేషన్లో క్రీస్తేసుగా మన యందు కనపరుస్తూ ఉంటారు, లేకపోతే యేసు క్రీస్తుగా ఆయన పునరుద్ధానుడై లేచి ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు దేవుడు మన యందు ఈ పరీక్ష పరిశోధనలో లేకపోతే మేలు విషయమైన శోధనలో ఇవన్నీ చేస్తూ ఉన్నారు దేవుడు మన ఎదుట. ఒక సైడ్ ఆఫ్ ది యాంగిల్ దేవుడికి మనకున్న లింక్ ఇలా ఉంది. ఇటు సైడ్ చూస్తే సాతాను ఉన్నారు. సాతాను ఏం చేస్తూ ఉన్నారని ఆయన కీడు విషయమై శోధిస్తూ ఉన్నాడు ఒక సైడ్ నుంచి. మనకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఎలా ఆయన మనల్ని పాపంలో పడేయాలి, వీళ్ళకి మరణం ఖచ్చితమైన ఈ శారీరక మరణం లేకపోతే ఎవర్ లాస్టింగ్ మరణం కదండి, నిత్య మరణం, నిత్యాగ్నిలోకి ఎలా వెళ్ళాలి అనేది సాతాను ట్రై చేస్తూ ఉన్నాడు ఒక సైడ్ నుంచి. మనమేమో శరీరంతో ఉన్నాం, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, శరీర బలహీనతలు ఉన్నాయి. ఈ లోకంలో ప్రభు పెట్టి ఈ టెస్టింగ్ ఇది ఏదైతే ఈ పరీక్ష జరుగుతుందో వీటిల్లో మనకి శరీర రుగ్మతలు ఉన్నాయి. మనకు కూడా ఈ శరీరాన్ని జయించి జీవంలోకి ఎలా వెళ్ళగలం, ఎందుకంటే దేవుడు జీవమై ఉన్నారు కాబట్టి ఈ జీవంలోకి ఎలా వెళ్ళగలం అనే దానిపైన మనకు కొన్ని విషయాలు ఉన్నాయండి. అంటే మన యొక్క పోరాటమే ఇదన్నమాట. ఈ పోరాటంలో సాతాన్ని వదిలించుకొని దేవుణ్ణి ఎలా పట్టుకొని గెలుస్తాం అనేదే మన పోరాటం. ఈ మధ్యలో దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని కుమారుణ్ణి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు హెల్ప్కి. మనం చాలా విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు, దైవత్వము, దేవుని శక్తి, ఇవన్నీ ఆయన యొక్క నిత్య శక్తిని ఇవన్నీ అర్థం చేసుకోలేని అదృశ్య లక్షణాలు అన్నమాట. ఇవన్నీ ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంటేనే అర్థమవుతాయి ఇవన్నీ. సో మధ్యలో మనం ప్రతి దాని గురించి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈ ఆయన చేసిన సృష్టి గురించి, నరుల గురించి, మనుషుల గురించి, వీళ్ళందరి గురించి మనం మహిమపరుస్తూనే ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు మధ్యలో ఈ మహిమపరిచే ప్రక్రియలో, నన్ను పూర్తిగా తెలుసుకునే ప్రక్రియలో నాలో ఇంకొక ఆత్మ ఉంది, అదే కుమారుని ఆత్మ అని చెప్తున్నారు ప్రభు. ఈ కుమారుణ్ణి మీరు తెలుసుకుంటేనే, ఈ కుమారుణ్ణి మహిమపరిస్తేనే మీరు కూడా కుమారుల్లాగా ఎదగలుగుతారు, నాలో మహిమ అయి ఉంటారని ప్రభు చెప్తున్నారు. లేదా నేనే వచ్చి మీలో మహిమ అయి ఉంటా, లేదా నా కుమారుడే మీలో వచ్చి మహిమ అయి ఉంటారని చెప్తున్నారనమాట. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం ఇందాక మొదటి పాఠ్య భాగంలో చదువుకున్నట్టు ఒకసారి నేనే ఇది చూస్తానండి. మత్తయి సువార్త 4:3లో అక్కడ అపవాది లేకపోతే శోధకుడు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెల్లాగా మార్చు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, మనలో నేను మొన్న కూడా అడిగా, ఎంతమంది ఉపవాసం చేస్తున్నారంటే కొద్దిమంది చేస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషనల్ అంటే వర్క్ విషయమై చేయలేకపోవచ్చు అండి. బట్ ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తూ ఉంటుంది, నేను కూడా 12 గంటల వరకు చేస్తున్నా యాక్చువల్గా ఎవ్రీడే.
పిచ్చి ఆకలి వేస్తూ ఉంటుంది 11ంటికి కదండి, భయంకరమైన ఆకలి నాకు కూడా. అది ఎట్లా అధిగమించాలి? అదే టైంలో సాతాను వచ్చి శోధిస్తూ ఉంటుంది. ఒక గంట ముందే కదా తినేసే, లేదా పావు గంట ముందు. అసలు 12ంటికి అయితే 1 నిమిషం 2 నిమిషాలు కూడా ముందే నేను చెప్పి మా వైఫ్కి చెప్పేస్తా ఉంటా, 12 అయితే ఉంది, నువ్వు ఇంకా వంట చేయలేదని మొన్న 2-3 సార్లు అరిచేసిన కూడా నేను. మీకు నిజం చెప్పాలి, 12ంటికి నాకు అక్కడ టేబుల్ పైన అన్నం ఉండాలంట, ఇంకంతే. ఎందుకంటే 12 వరకే కానీ నేను ఉపవాసం చేసేది. అంత స్ట్రిక్ట్గా ఉంది పరిస్థితి, తట్టుకోలేకపోతా ఉన్నా. ఈ మధ్య ఇప్పుడు 15 రోజులు అయిపోయింది కదండి, లెంట్ స్టార్ట్ అయ్యి. ఒక 5-10 రోజుల నుంచి పర్లేదులేండి. ఫస్ట్లో మరీ దారుణంగా ఉండే. ఒకరోజు తట్టుకోలేక మధ్యాహ్నం కూడా షిఫ్ట్ చేసుకున్నా. పొద్దున్న వద్దులే మన వల్ల. ఫస్ట్ అసలు మధ్యాహ్నం స్టార్ట్ చేశా. మధ్యాహ్నం మన వల్ల కాదు, నేను తట్టుకోలేను, పొద్దునకి చేద్దామని చెప్పి పొద్దునకి మార్చుకున్నాను అనమాట. సో ఇవి మనకి జోక్గా మనకి ఎలా ఉంటుందంటే, ఈ ఉపవాసం టైంలో రాళ్ళని రొట్టెల్లాగా చేసుకొని తినేసేయి అన్నట్టు ఉంటుంది సాతాను మనకు వచ్చి చెప్తున్నప్పుడు కదండి. అపవాదం ఎలా చెప్తుందంటే, తినేసేయి పర్లేదులే, ఈ కొద్దిగా 10-15 మినిట్స్ అటు అయినా ఇటైనా పెద్ద పర్లేదు, తినేసేయి అన్నట్టుగా ఉంటుంది. ఆ శోధన ఒకటి ఉంటుంది, భయంకరమైన శోధన ఈ ఉపవాసంలో. మెయిన్గా ఉపవాసం లేనప్పుడు పర్లా, మనం 4 పూట్లు 3 పూట్లు తింటాం, స్నాక్స్ టైంలో కూడా తినేస్తూ ముందుకెళ్ళిపోతాం. అయితే ప్రభు ఈ 40 రోజులు కదండి, ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఉపవాసం ఉన్నారనమాట ఆయన. మత్తయి సువార్తలో ఆత్మ అని ఉంటుంది, మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయి ఉపవాసం ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆయన శక్తితోటి ఉన్నప్పుడు ఆయన 40 డేస్ ఉపవాసం ఉన్నారు, 40 రోజులు. మనం ఒక పూటకే ఇలా సతమతం అయిపోతూ ఉన్నాం యాక్చువల్గా. ఆయన 40 రోజులు ఉన్నారనమాట. ఆ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ఉనికి మన యందు, ఆ ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండగలుగుతాం. దాన్ని జయించడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఈ 40 రోజుల్లో కొంచెంగా ట్రై చేస్తున్నా. ఈ మధ్య 2 అవుతున్నా, పెద్దగా ఆకలి ఇట్లా 2ంటికి తింటున్నా 2 రోజుల నుంచి అయితే, పొద్దునుంచి ఉండి. సో ఇలా మనం జయించగలుగుతాం అన్నమాట. ఇప్పుడు దేవుని కుమారుడైన యేసయ్యని చూసినప్పుడు, లేకపోతే ఆయన ఆ అపవాదం వచ్చి ఆ మాట అన్నప్పుడు ఆయన కూడా ఎలా రిప్లై ఇస్తున్నారండి? వాక్యంతో ఇస్తున్నారు. ఇప్పుడు యేసయ్యే కుమారుడు, ఆయన దేన్ని యూజ్ చేసుకొని అపవాదికి రిప్లై ఇస్తున్నారండి? వాక్యాన్నే యూజ్ చేసుకొని ఇస్తున్నారు. వాక్యం ఎవరండి మళ్ళీ? వాక్యమే దేవుడు. వాక్యం కూడా కుమారుడే కదా దేవుడికి. అంటే మనిషి రూపంలో ఉన్న కుమారుడు దైవ రూపంలో ఉన్న వాక్యాన్నే తీసుకొని అపవాదికి జవాబు చెప్తున్నారనమాట. ఇది చూడండి ఎలా ఉందో. అనుకోగలమా ఇక్కడ 2 కుమారులు ఉన్నట్టుగా? అదే దైవత్వాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలమనేదే మన అల్టిమేట్ గోల్ అనమాట. మన జీవితం యొక్క లక్ష్యమే. ఇక్కడ శారీరకంగా ఉన్న యేసయ్య ఆయన కుమారుడే. మరి అక్కడ వాక్యమైన కుమారుని నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని ఈయన జవాబిస్తూ ఉన్నారు అపవాదికి కానీ, శాస్త్రులకి, పరిసయ్యులకి, ధర్మశాస్త్రోపదేశకులకి, ఇంకెవరికైనా, యూదులకి, మన శిష్యులకి, స్నేహితులకి, అందరికీ ఇస్తున్నారు ఆయన జవాబు కదండి. సో ఈ దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇవాళ దాని గురించి కదా మనం చెప్పుకునేది. మెయిన్గా ప్రభువు ఉపవాసం ఉంటూ దైవ కుమారుడు అలా ఉన్నాడు కాబట్టి మనము ఉండగలుగుతున్నామని మనకు అర్థమవుతుంది, కాబట్టి దేవునికే మహిమ కలుగుతుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్ అండి. దేవుని కుమారుడే మన ఎదుట ప్రత్యక్షపడకపోతే, ఆయన 40 సంవత్సరాలు ఉపవాసం ఉండకపోతే మనకి తెలియదు ఖచ్చితంగా ఎలా దేవుడు మహిమపరచబడతాడు అనేది యేసయ్యను చూస్తే అర్థమవుతుంది. అంతకుముందు ఏలియా, అంతకుముందు మోషే కూడా ఉన్నారు, కానీ మనకి ఇంత లోతుకు తెలియదు ఉపవాసం అంటే ఇలా ఉండాలనేది యేసయ్యను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన క్లియర్ కట్గా చెప్పేశారు. ఈయన ప్లస్ వాక్యంతో జవాబు చెప్తున్నారు. ఇంకో మాట అంటున్నారు మత్తయి సువార్త 4:5లో, సేమ్ మళ్ళీ అపవాదే, నువ్వు దైవ కుమారుడు అయితే క్రిందకు దూకు అంటా ఉన్నారనమాట. ఇప్పుడు మనం కూడా చూడండి, ఉపవాసాల్లో చాలా ప్రాబ్లమ్స్ని మనం లైన్ చేసుకున్నాం. పాయింట్ నెంబర్ 1, ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ అవ్వాలి. 2, 3, మనం ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని సాల్వ్ అవ్వడానికి పెట్టుకున్నాం. ఒకవేళ అవ్వకపోతే ఏం చేస్తూ ఉంటామండి? అది పీకల మీదకు ఉందనుకోండి ఫర్ సపోజ్, ఇక అపవాదం వచ్చి ఏం చేస్తూ ఉంటారు? ఇక నువ్వు చనిపో అవసరం లేదు, ఉపవాసం చేసినా దీనికి వాల్యూయే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ప్రేయర్ చేస్తే వాల్యూ లేదు, మార్మన్స్ పొందినా వాల్యూ లేదు, ఉపవాసం చేసినా ఏమీ జరగట్లేదు అనుకోండి ఫర్ సపోజ్. అపవాదం వచ్చి ఏమంటారండి? ఇక నీకు ఏమీ లేదు, ఏం చేసినా నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళి చనిపో అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది మరీ ఆ లాస్ట్ స్టేజ్. బట్ మనలో కూడా కొన్నిసార్లు ఆ యొక్క ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. మనం అంత దూరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ నాకే దేవుల్లో ఉన్నప్పుడు కూడా వచ్చాయి ఇలాంటి ఆలోచనలు. కేవలం అపవాది పెట్టే ఆలోచనలే అన్నమాట. అంత మంచిగా ఉండి
పేరెంట్స్ ఉండి, నాకు భార్య ఉండి, పిల్లలు ఉండి, ఉద్యోగం ఉండి, ఏం బాధలు లేకుండా ఉంటే నాకేంటి చనిపోవాలనే ఆలోచన వస్తూ ఉంది అని అంటే అది ఏంటంటే దానికి అసలు ఒక మీనింగ్ ఏం లేదు. చనిపోవడానికి పెద్ద రీజన్ కూడా అవసరంలా, టక్మని చనిపోవచ్చు. ఎందుకు దీనివల్ల ఏం ఉపయోగం లేదు, చనిపో, ఫ్రీ అయిపోతావు, ఈ బాధలు ఏం అవసరం లే, ఈ గొడవలు ఏం అవసరం లే, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏం అవసరం లే, చనిపో అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఉపవాసంలో మెయిన్గా ఈ రెండింటిని బాగా కేంద్రీకరిస్తారనమాట అపవాది కూడా. ఈ లాస్ట్కి రెండు అవనప్పుడు ఎందుకులే ఇవన్నీ నాతోటి వచ్చేసాయి, నన్ను మొక్కు, నా సైడ్ వచ్చేసాయి, హ్యాపీగా మనం బయట ఉండొచ్చు, ఇంత కష్టపడి ఇక్కడ కూర్చొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇంత ఉపవాసాలు కదండి, ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఏముంది, ఎవరికి అవసరం లేదని ప్రభు చెప్తాను. అందుకే అని సాతాను చెప్తూ ఉంటే ఇక్కడ 10వ వచనంలో ఏమంటున్నారంటే దేవుని కుమారుడు ఏమన్నా సాతానా పొమ్ము అంటున్నారనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. అపవాది నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మనము. సాతానా పొమ్ము అనే ఒక వాక్యానుసారంగా మనం ఇట్లా అనే ఒక గొప్ప స్థితికి మనం ఎదగాలి. ఎందుకంటే ఇవన్నీ ఆలోచనలు మనలోనే ఉంటాయి. ఆకలి వలన కానీ లేకపోతే చనిపోవాలనే ఆలోచన, ఇవన్నిటి నుంచి కూడా సాతానా పొమ్ము అని మనం చెప్పగలిగితే మనం ఆ శోధని జయించినట్టే అండి. అందుకే ప్రభు అంటున్నారు దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారంట. ఒకసారి చదువుదామండి. 1 యోహాను 3:8. ఎవరైనా తీసేదామండి. 1 యోహాను 3:8. చాలండి. ఇప్పుడు అపవాది క్రియలు లయపరచాలంటే దేవుడు చాలు కదండి. దేవుని కుమారుడు మళ్ళీ ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏంటండి కదండి. దేవుడు చాలు కదా. ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నారుగా 4 సంవత్సరాల పాటు. మళ్ళీ ఇంకా యేసయ్య రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇప్పుడు మనకి అక్కడ కూడా లయపరుస్తున్నారు కొంతమంది. ఇప్పుడు దేవుని కుమారుడు పాత నిబంధనలో యెహోవా దూతలాగా కనిపిస్తూ ఉన్నారనమాట. అంటే నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం, నేను తెలుసుకున్న బైబిల్ ప్రకారం. కానీ వాళ్ళు పూర్తిగా కూడా దేవుని కుమారుడు దైవత్వంలోనే ఉండటంతో వాళ్ళకి అర్థం కావట్లా ఎట్లా మనం లయపరచాలి, ఎలా మనం చేయాలనేది వాళ్ళకి అర్థం కావట్లా. అందుకే దేవుడి కుమారుడు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. మనలాంటి వ్యక్తిగా ప్రత్యక్షమైతేనే అపవాది క్రియల్ని లయపరిచే ఒక సన్నివేశం ఉంటుంది అనమాట. సో అపవాది క్రియలను ఎప్పుడైతే లయపరుస్తూ ఉన్నారో దేవుడి కుమారుడు మహిమ పొందుతూ ఉన్నారు. అంతే కదండి. ఇప్పుడు అపవాది క్రియలు ఏవేవైతే ఉన్నాయో మనలో అవి లయపరుస్తూ ఉన్నప్పుడు దేవుని కుమారుడు మహిమ పొందుతూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం అది అల్టిమేట్గా దేవునికి మహిమకరంగా ఉందన్నమాట. ఇది జరుగుతుంది. అల్టిమేట్గా మనం కూడా అవే విషయాలు చేస్తున్నాం అనుకోండి, అపవాది క్రియల్ని లయపరుస్తూ ఉన్నాం అనుకోండి, ఉపవాసం ద్వారా ఆకలిని, దాహాన్ని ఒకవేళ అధిగమించాం, ఒకవేళ ఈ యొక్క మరణం గుండా ఉండే ఆలోచనల్ని తీసి జీవంలోకి అడుగుపెట్టాం, ఈ లోకరీత్యా ఉన్న మహిమని మనం కాదనుకుంటున్నాం, దేవుని మహిమే, దేవుని కుమారుని మహిమే మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? కుమారుని మహిమపరిచినట్టు, అల్టిమేట్గా దేవుని మహిమపరిచినట్టు. ఎందుకంటే కుమారుని మహిమపరచుటే దేవుని మహిమపరచడం అని ప్రభు చెప్తున్నారనమాట. సో ఇక్కడ 11వ వచనంలో అక్కడే మత్తయి 4:11 దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని ఉందన్నమాట. ఇది కొంచెం నమ్మటానికి ఎట్లా నమ్ముతున్నాం మనం యాజ్ క్రిస్టియన్స్గా, దేవుణ్ణి నమ్మిన వాళ్ళగా మనం నమ్ముతున్నాం. కానీ అంత ఎక్స్పీరియన్స్ మనకి చెప్పేవాళ్ళు లేరు కదండి. ఇప్పుడు చూడండి, నాకు కూడా కొన్ని కళల ద్వారా దేవుడి ప్రత్యక్షత నేను పొందుకున్నాను. నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, యేసయ్యని నేను చూసా ఒక లీలగా, నా కళల ద్వారా చూసా. కానీ ఇప్పుడు ఒక దేవదూతను చూడలా. ఎవరికైనా దేవదూత మీలో కూడా దైవత్వాన్ని ప్రత్యక్షత ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మీలో కూడా. కానీ దేవదూతను ఎవరన్నా చూసారా అండి? దేవదూత వచ్చి ఎవరన్నా మాట్లాడినారా ఎవరితోటన్నా? ఇప్పుడు గాబ్రియేలు కానీ, మికాయేలు కానీ, ఇంకెవరన్నా పరిశుద్ధుడు అనే ఎవరన్నా పరిశుద్ధులు కానీ పరలోకాల నుంచి ఎవరితో మాట్లాడినట్టు మనకు ఉన్నది దాఖలు? నాకైతే అర్థం కాలే. ప్రభువే వచ్చి మనతో మాట్లాడుతున్నారు కానీ మధ్యలో ఉన్న మెసెంజర్ అయిన దేవదూతను ఎందుకు పంపట్లేదు మన దగ్గరికి అని నాకు అర్థం కాల. అప్పుడు తర్వాత బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమని ఉంటుందండి, దేవదూతలు వచ్చేసి మనుష్య కుమారులతోటి లేదా మనుష్య కుమార్తెలతోటి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరని ఉంటుంది. అందుకే ప్రభువు దేవదూతల దగ్గర ఆ రెస్ట్రిక్షన్ని పెట్టేశారని నాకు తర్వాత అర్థమైంది. అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రభు వచ్చి మనతో మాట్లాడడం ఈజీయా, దేవదూత వచ్చి మాట్లాడడం ఈజీయా? అసలైతే మన దేవదూత వచ్చి మాట్లాడడమే ఈజీ కదండి, మెసెంజర్ కదా. కానీ ప్రభు ఏం చేస్తున్నారంటే ఆ పని చేయని ఇట్లా. ఎందుకంటే దేవదూతల్లో కూడా ఆయన తప్పులు వెతుకుతున్నారు కాబట్టి.
అదంత ఈజీగా రానిట్లేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఖచ్చితంగా దేవదూతలతో, ఇప్పుడు దేవదూతే వస్తున్నారనుకోండి, మనం దేవదూతే గొప్పని ఫీల్ అయిపోతూ ఉంటాం ఒక స్టేజ్లో, ప్రభువుని మర్చిపోతాం ఆటోమేటిక్గా. ఇక దేవదూతతోటే ఎలైన్ అయిపోతూ ఉంటాం మన యొక్క కార్యకలాపాలు. అందుకే దేవదూతను అంత ఈజీగా పంపరు ప్రభు, కానీ పంపారు. ఇప్పుడు దానియేలు చూశారు, మికాయల్ని, గ్యాబ్రియల్ని, ఇక్కడేమో మన మరియా చూశారు. ఒకసారి చూద్దామండి. లూకా 1:32 ఇందాక మనం పాఠ్యభాగంగా చదివాం. అక్కడ గాబ్రియల్ దేవదూత ఏమంటున్నారంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడినంట. చిన్న పిల్లవాడిగా శిశువులాగా పుట్టిన యేసయ్య గొప్పవాడై సర్వోన్నతుడైన దేవునికి కుమారుడు అనబడును అని ఎలా చెప్తున్నారండి? దేవదూత వచ్చి మెసేజ్ చెప్తా ఉంది మనకి. సో ఇది ఇంపార్టెంట్. దేవదూతలు కూడా మధ్యలో వచ్చి ఇలాంటి పరిశుద్ధమైన విషయాలు మనకు చెప్పడం వల్ల దేవుని కుమారుడిని మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన సర్వోన్నతుడైన కుమారుడు అని దేవదూత చెప్తా ఉంటే మనం నమ్ముతున్నామా లేదా అండి? నమ్ముతున్నాం మనం ఆటోమేటిక్గా. మనకి ఇంకా ఎన్కౌంటర్ లేదు, దేవదూతతో ఉన్న మనకి పరిచయం లేదు, అయినా మనం నమ్ముతున్నాం. ఇలా నమ్మకమే దేవునికి మహిమ కలిగిస్తుంది, దేవుని కుమారునికి మహిమ అన్నమాట. వీటిని ఏమంటారంటే గుడ్డిగా నమ్మడం అంటారు అనమాట. వీటిని నిజంగా నమ్ముతాం తర్వాత. ఫస్ట్ బ్లైండ్గా బిలీవ్ చేయగలిగితే తర్వాత దేవుని కార్యాలు ఆటోమేటిక్గా జరుగుతాయి, ఎందుకంటే మనం నిజత్వాన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి. మళ్ళీ 35వ వచనంలో ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఇప్పుడు చూడండి, దేవుడు ఉంటే ఆయన మనతో మాట్లాడడానికి అసలు వాక్యం చాలు. దేవుని కుమారుడు, ఇప్పుడేమో మనకేమవుతోంది, దేవుని కుమారుడు కావాలని అర్థమవుతోంది. నెక్స్ట్ వెంటనే పరిశుద్ధాత్మ కావాలని అర్థమవుతోంది. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆమెని కమ్ముకుంటేనే సర్వోన్నతుని శక్తి మళ్ళీ ఆమె మీదకి వస్తేనే అప్పుడు ఏమవుతా ఉన్నారండి, ఆ పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినంట. ఇది జరగాలి. సో ఇదే మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. పుట్టబో శిశువు దేవుని కుమారుడు అవుతారు కాబట్టే దేవునికి మహిమ కలుగుద్ది అనమాట. ఇలాంటి విషయాల్లోంచి వెళ్ళాలండి మనం. సో ఇప్పుడు ఒక లాజరు కథలో మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 11:4 చూద్దామండి. ఒకసారి యోహాను 11:4. చాలండి. ఇప్పుడు మనం అనుకున్న సబ్జెక్టే ఇదన్నమాట. లాజర్కి ఒక రోగం వచ్చింది కదండి. లాజర్కి 2 చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు మార్తా మరియా. లాజర్కు రోగం వచ్చింది. అయితే ప్రభుకి చెప్తున్నారనమాట, ఇలా లాజర్కి ఒక వ్యాధి వచ్చింది, మీరు రావాలని. కానీ ప్రభు అంటున్నారు, ప్రభువుకి తెలుసు మనం కూడా వ్యాధి వస్తే ఏం చేస్తామంటే వెంటనే ఒకలాంటి కన్క్లూజన్లోకి వెళ్ళిపోతాం, మనం తీర్పుల్లోకి వచ్చేస్తాం. ఏమని? ఈ వ్యాధి ఈయన పాపం చేసిండే కాబట్టి వచ్చింది అనుకుంటాం మనం కూడా, అంతే కదండి. ఈ శ్రమ ఈయన పాపం చేశాడు కాబట్టి వచ్చింది అనుకుంటాం. ఇంకో రకంగా ఆలోచించాం, ఈ వ్యాధి కానీ ఈ శ్రమ కానీ ఆయన డౌన్ అయిన విషయం, ఒకవేళ ఆయన పాపం ఎవరైనా డౌన్ అయి ఉంటే మనం వెళ్ళి వాళ్ళని ఏమనుకుంటాం అంటే, మంచి పని అయింది, వీడు డౌన్ అయ్యింది, వీడు చేసిన దానికి ఇట్లా జరిగిందని మనం అనుకుంటాం తప్ప, ప్రభు ఏమంటా ఉన్నారంటే, చూడండి, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదంట. నిజంగా మన పాపం చేసిన దానివల్ల అది వచ్చింది అనుకోండి, మరణం కోసమే వచ్చింది మనకి. కానీ ప్రభు ఏమంటున్నారు, ఈ వ్యాధి మరణం కోసం రాలా, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు కదండి, దేవుని మహిమ కొరకు వచ్చినదనను. హల్లెలూయా. సో మన మధ్య జరిగే విషయాలే అండి ఇవన్నీ. మనలో ఈ వ్యాధులు, రోగాలు, కొన్నిసార్లు విజయం దొరక్కపోవడం, ఓడిపోతూ ఉండటం, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే, దేవుని కుమారుని నువ్వు తెలుసుకొని మహిమపరచడానికే జరుగుతూ ఉంటాయి. అప్పట్లో యేసయ్య అక్కడ ఉన్నారు ఒక 33.5 సంవత్సరాలు, మన దగ్గర ఇప్పుడు లేరు. కానీ అయినా సరే యేసయ్య అనే ఒక కుమారుని ఆత్మని మన ఎదుట ఉంచుకొని ఆయన ఏమేం చేశారో, ఆయన శరీరంతో, రక్తంతో ఆయన ఏమేం చేశారో మనం తెలుసుకొని ఈ విజయం సాధించామనుకోండి, వ్యాధిని పోగొట్టామనుకోండి, ఒక కుమారుని యొక్క నామాన్ని యూజ్ చేసి, కుమారుని యొక్క ఆత్మని యూజ్ చేసి, కానీ పరిశుద్ధాత్మని యూజ్ చేసి, లేకపోతే కుమారుని యొక్క తండ్రిని యూజ్ చేసి, మధ్యలో కుమారుడు అయిపోయాడు మనకి మెయిన్గా కదండి. మధ్యలో కుమారుడిని మనం సెంటర్గా పెట్టుకొని మిగతా కార్యాలన్నీ మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా దేవునికే మహిమ అవుతుంది అనమాట. ఇది ప్రభు చెప్తా ఉన్నారు. అందుకే మన మధ్య ఏమొచ్చినా, ఇప్పుడు కుమారునికే మహిమ కలుగును గాక అని మనం ఎంతమంది అంటామండి? చాలా తక్కువ మంది అంటాం. నిజంగా మనం ఆలోచించుకుంటే దేవునికి మహిమ కలుగును గాక అంటాం తప్ప కుమారునికి మహిమ కలుగును గాక అనం మనం. కానీ ఇక నుంచి మన యొక్క ప్రేయర్లో కానీ మన యొక్క జర్నీలో ఏం జరగాలంటే కుమారునికి మహిమ కలగాలి. ఎందుకంటే కుమారుడు మన యందు ప్రత్యక్షపరచబడ్డారు కాబట్టి
ఆయన పునరుద్ధానుడు అయ్యారు కాబట్టే కుమారునికి మహిమ కలిగిస్తూ ఉన్నదే దేవుని మహిమ అని ప్రభు చెప్తా ఉన్నారు. ఈయన ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఉన్నారు మనకి. సో ఇదంటూ ఉండాలన్నమాట. మనం రోజువారీ మన యొక్క జీవితాల్లో కుమారుని మహిమ పరుస్తూ ఉండాలి. అందుకే మత్తయి 4:23 కూడా ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని స్వస్థపరచారంట యేసయ్య. ఎందుకంటే కుమారుడు నన్ అదర్ దెన్ గాడ్ హిమ్సెల్ఫ్ కదండి. ఆయన దేవుని ప్రతిరూపం. దేవుని యొక్క కుమారుడే భూమి మీదకి వచ్చినప్పుడు ఈ వ్యాధులు ఈ రోగములు ఎలా ఉన్నా సరే, వాళ్ళు పాపం చేసినా పాపం చేయకపోయినా ఖచ్చితంగా ఏదైనా సరే తీసేయగలడు. దెయ్యాలన్నింటినీ వెళ్ళగొట్టగలడు. అపవిత్రాత్మలన్నింటినీ వెళ్ళగొట్టగలుగుతారు అనమాట. ప్రభుకే మహిమ. మనలో ఉన్న ఈ యొక్క అపవిత్రత, అసహ్యత ఇంకేమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కుమారుడే వెళ్ళగొడతారు. కుమారుడు వెళ్ళగొట్టడం ద్వారా మహిమపరచబడాలి కాబట్టే దేవునికి మహిమ కలుగుతుంది అనమాట. అందుకే ప్రభు అంటున్నారు అక్కడ. అందుకే మన మధ్య కూడా ఒక కార్యం చేస్తూ ఉంటారు ప్రభు. ఇప్పుడు చూడండి, లాజర్ చనిపోయారు. ఆ మాట ప్రభువుకి వినిపించినా ఆయన వెళ్ళట్లేదు అక్కడి నుంచి. ఎందుకంటే శిష్యులతో ఏమని చెప్తున్నారంటే ఆయన నిద్రించుతున్నారు అని చెప్తున్నారు. కానీ శిష్యులు ఏమనుకుంటున్నారు, ఆయన నిజంగానే నిద్రిస్తున్నారేమో, చనిపోలేదేమో అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభువు శిష్యులు నమ్మున్నట్లంట ఆయన చనిపోయినా సరే వెళ్ళకుండా అక్కడే ఉన్నారంట. శిష్యులు నమ్మాలని ఫస్ట్, పక్కనే ఉంటారు వాళ్ళు నమ్మరు కదండి. శిష్యులు నమ్మితే, ఇప్పుడు నమ్మి అందరూ, ఇప్పుడు చనిపోయి 4 days అవుతుంది, ఇప్పుడు అందరికి నమ్మకం వచ్చింది. ఓహో ఆయన నిజంగానే చనిపోయాడు, ఇవన్నీ మాటలు కాదు. ఎందుకంటే అప్పట్లో వీడియోస్ లేవు, ఏం లేవు వీడియో కాల్ చేయడానికి, ఆయన చనిపోయిందని చూపెట్టడానికి కూడా. సో ఇప్పుడు ఆయన నిజంగా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం అంతా వెళ్ళి ఆయన్ని లేపుదాం అని చెప్పి ప్రభు తీసుకెళ్తాడు. ఇవన్నీ ఎందుకంటే శిష్యులైన మనం నమ్మేటట్లుగా. ఎందుకంటే మనం చాలా విషయాలు నమ్మం. దేవుని కుమారుడు ద్వారా ఎన్నో సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నా మనం నమ్మం అనమాట. యాక్చువల్గా ఈ నమ్మాలంటే శిష్యులుగా ఎదుగుతున్న మనకి ప్రభు కొంచెం వెయిటింగ్ టైం ఇస్తారనమాట. ఓకే వెయిట్ చేయి, వ్యాధి వచ్చిందిగా, ఆన్ ది స్పాట్ నాకు ట్రీట్మెంట్ కావాలి, స్వస్థత కావాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటారు వెయిట్ చేయి. ఎందుకంటే ఆ వ్యాధి వచ్చింది, దానివల్ల ఒక దేవునికైనా మహిమకరంగా ఉండాలి, లేకపోతే ఇతనన్నా మారుమనసు పొందాలని కొంచెం వెయిటింగ్ టైం ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ వెయిటింగ్ టైంని మనం గ్రహించి వ్యాధిని స్వస్థపరిచామనుకోండి, అప్పుడు కుమారునికి మహిమ కలుగుతుంది, అల్టిమేట్గా దేవునికి మహిమ కలుగుతుంది అనమాట. ఇది ప్రభు చెప్తా ఉన్నారు. అందుకే మార్తతో ఏమంటున్నారంటే అక్కడ యోహాను 11:40 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావా అని చెప్తా ఉన్నారు. మనకి ఇప్పటివరకు తెలిసిన వాక్యం ఏంటంటే, నువ్వు నమ్మితే, అబ్రహాంకి చెప్పిన వాక్యం, నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడు అవుతావు. అంతే కదండి ప్రభు చెప్పింది. అందుకే యేసయ్య కుమారుడు వచ్చి అంటా ఉన్నారు, ఒకవేళ నువ్వు నమ్మితే, లాజర్ని నేను లేపుతా, నువ్వు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తా అంటా అన్నారనమాట. సో ఇది ఇంపార్టెంట్. మనం నమ్మితే 2 విషయాలు జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీతిమంతులుగా అవుతాం ప్రభు దృష్టిలో. మనం గన నమ్మితే ఏదైనా జరుగుద్ది అని మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం మనం ఆటోమేటిక్గా. ఎందుకంటే కుమారుడు మన ఎదుటే ఉండి ఆయన వర్క్స్ అన్నీ చేసేస్తూ ఉన్నారు ఆయన పని. ఈ 2 జరగాలండి. సరే ఇంకో విషయం చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్లో పుట్టి గ్రుడ్డివాడు ఉన్నాడు కదండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 9:3 కూడా ప్రభు అంటా ఉన్నారు, శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఈయన గ్రుడ్డివాడిగా పుట్టాడు, వీడు పాపం చేశాడా వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా అని. మనల్ని చాలండి. ఇప్పుడు మనం కూడా చాలామంది అనుకుంటాం కదండి, ఒక్కొక్కళ్ళ సన్నివేశం చూసి మనం అనుకుంటాం వీడన్నా పాపం చేసి ఉండాలి, లేకపోతే వీడి తల్లిదండ్రులన్నా పాపం చేసి ఉండాలి, లేకపోతే ఇట్లా ఎందుకు వస్తుంది వీడికి ఇది అని ఖచ్చితంగా చెప్తాం మనం. గ్యారంటీగా తీర్పులోకి వెళ్ళిపోతాం, జడ్జిమెంటల్గా వెళ్ళిపోతాం, నిర్ణయాలు మనమే తీసేసుకుంటాం. సో ప్రభు అంటా ఉన్నారు, అందుకే కుమారుడు కావాలి మనకి. ఈ జడ్జిమెంటల్ ఆస్పెక్ట్లో నుంచి బయటికి రావాలి అంటే మనకి యేసయ్య కుమారుడిలాగా మన దగ్గరకు వచ్చి ఆయన ఏమని చెప్తున్నారంటే, వీడైనను వీని కన్నవాడైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలంట. చూడండి, ఎవరి ద్వారా? వీని యందు. గుడ్డివాడేమో పక్కన ఉన్నాడు, కుమారుడేమో మధ్యలో ఉన్నారు. ప్రభు అంటా ఉన్నారు, ఈయనెళ్ళి ఈయనని స్వస్థపరిస్తేనే నాకు మహిమ అని ప్రభు చెప్తా ఉన్నారు కదండి. హల్లెలూయా. సో ఇలా ఉండడానికే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది అంగవిహీనులుగా పుడుతూ ఉంటారు, కొంతమంది గుడ్డి వాళ్ళుగా పుడుతూ ఉంటారు అన్నమాట, కొంతమంది చెవిటి వాళ్ళుగా, మూగ వాళ్ళుగా పుడుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఏం పాపం చేయలే, వాళ్ళ తండ్రులు కూడా పాపం చేయలేదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికే. అందుకే యేసయ్య ఏం చేస్తున్నారు, ఫస్ట్ సాతాను క్రియలనేమో లయపరుస్తూ ఉన్నారు, దేవుని క్రియలనేమో ప్రత్యక్షపరచబడటానికి కొన్ని విషయాలు చేయడానికి కుమారుడు కూడా వచ్చారనమాట. ఇవి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత యేసయ్య కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం దేవునిలో ఇవన్నీ నమ్మామండి, మనం వ్యాధి ఎందుకు వస్తుందో అర్థమవుతుంది,
దేవుని మహిమ కోసమని అర్థమవుతుంది, మనం చేసిన పాపాలకని అర్థమవుతూ ఉంది, లేకపోతే సాతాను పెట్టే శోధనకని మనకు అర్థమవుతూ ఉంది కదా. అర్థమవుతున్నప్పుడు మనం ఇవన్నీ పాటిస్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తారండి? మనల్ని వెలివేస్తారు ఖచ్చితంగా. ఇక నువ్వు ఎందుకంటే నమ్మశక్యం కాని విషయాలు నువ్వు చెప్తున్నావు, విశ్వసించలేని విషయాల్ని నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి మనల్ని వెలివేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పుడు కూడా మనం అంటే ఏంటంటే ఇప్పుడు వెలివేసే ఛాన్స్ లేదు కాబట్టి కలిసి ఉన్నట్టే ఉంటారు కానీ దూరంగా పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఈ మాటలన్నీ చెప్తున్నప్పుడు తెలుసు, నమ్మకం మన హృదయాల్లో మనము అర్థం చేసుకున్న విషయాలను బట్టి వెలివేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు. సో ప్రభు ఏం చేస్తున్నారు తెలుసా అండి? యోహాను 9:35లో ఆ గుడ్డివాడిని వెలివేశారని యేసు విని, చూడండి, ఒకవేళ మనం వెలివేయబడితే ఏం చేస్తారంటే యేసయ్య ఇది వింటారు. మన దగ్గర శారీరకంగా లేరు కానీ ఆయన కుమారుని యొక్క యేసుక్రీస్తులాగా లేపబడ్డారు కాబట్టి ఆయన విని ఏం చేస్తారంట, వారిని కనుగొని మనం ఎక్కడున్నా సరే, ఒకవేళ మనల్ని ఇంట్లో వాళ్ళే అలా చేసినా, మన నమ్మకం మన విశ్వాసం చొప్పున బయట వాళ్ళు చేసినా, చర్చి సంఘం చేసినా, ఎవరు చేసినా సరే ప్రభువు వింటారు, మనల్ని కనుగొంటారు, ఎక్కడున్నామో ఎత్తుక్కుంటూ వస్తారు. గ్యారంటీగా వచ్చి ఒక మాట అడుగుతున్నారంట, నువ్వు దేవుని కుమారుని విశ్వసించుచున్నావా అని అడుగుతారంట అండి మనదాన్ని. ఎందుకంటే ప్రభు మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి అందరూ విశ్వసిస్తున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు కదండి. యూదులకు కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు, వాళ్ళు నమ్ముతున్నారు. కానీ కుమారుణ్ణి నమ్మట్లేదు వాళ్ళు. మన పరిస్థితి అదే, దేవుణ్ణి నమ్ముతూ ఉంటాం కానీ కుమారుణ్ణే సరిగ్గా నమ్మట్లా. అందుకే ప్రభు ఒక సిట్యువేషన్ మనకి ఎట్లా ఏర్పరుస్తారంటే, నువ్వు ఇవన్నీ నమ్మి విశ్వసించి వెలివేయబడ్డప్పుడు సంఘానికి నీ ఫ్రెండ్స్లో, నీ యొక్క బ్రదర్స్లో, సిస్టర్స్లో పక్కకి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆయన విని కనుగొని నువ్వు కుమారుడిని విశ్వసిస్తున్నావు అని అడుగుతారనమాట. ఇదొక జర్నీ కుమారుడితోటి. అప్పుడు కుమారుడు అప్పుడు ఏమంటున్నారనమాట, ఆయన ప్రభు 38వ వచనంలో నేను విశ్వసించుచున్నానని చెప్తున్నాడు అనమాట ఆయన. అప్పుడు ప్రభువు ఓకే, నువ్వు నన్ను దేవుని కుమారుడిగా విశ్వసిస్తున్నావు కాబట్టి నేను కుమారునిగా స్వీకరిస్తున్నా అంటారనమాట. సో మనం ఎవరెవరికి కుమారులమేమండి? ఇప్పుడు దేవుని కుమారునికి కుమారులం అవుతున్నాం, దేవునికి కూడా పిల్లల్లాగా అయిపోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు పెట్టిన సంకల్పం అన్నమాట ఇది, ఆయన యొక్క నియమం ఇది. ఈ నియమంలో నుంచి వెళ్ళాల్సిందే, ఇక్కడ వేరే రూట్ లేదు. ఇలా ఎందుకు చేశారంటే వేరే రూట్ మనం వెతుక్కోవాలి తప్ప ఇంకా వేరే నెక్స్ట్ రూట్ సాటనే ఉన్నది, ఇంకా వేరే ఏ రూటు లేదు. ఉంటే నువ్వు దేవుని కుమారుని పట్టుకోవాలి, లేకపోతే సాతాను కుమారుడైన దెయ్యాన్నో, లేకపోతే ఇంకేమున్నాయని క్రూర మృగాన్నో, లేకపోతే క్రీస్తు యాంటీ క్రైస్ట్ని పట్టుకోవాలి మీరు. ఇదే జరగాలి. పట్టుకుంటేనేమో మన క్రీస్తు యేసు వాక్యము ఆయన దైవ కుమారుని పట్టుకోవాలి, లేదంటే ఉన్నది ఇదే, ఇది ఆయన పెట్టిన నియమం. ఇంతకంటే ఏమీ లేవు మనం పట్టుకోవాల్సినవి, రెండే విషయాలు. సో అందుకే ఆయనకి అప్పటి వరకు కన్ను ఎలా ఉందండి? గుడ్డిగా ఉన్నది ఆయనకి. పుట్టిన దగ్గర నుంచి కన్ను లేదు ఆయనకి. అందుకే ప్రభు అంటున్నారు, నీ కన్ను చూచి, ఫస్ట్ కన్ను లేదు కాబట్టి ఆయన దేంతో వింటున్నాడండి? ప్రభు యొక్క చెవి ద్వారా విని అది నమ్మి విశ్వసించాడు ఆయన గుడ్డి విత్తనం. తర్వాత కళ్ళు తెరవబడ్డప్పుడు కన్నుతో చూచి నమ్మి విశ్వసిస్తున్నాడు. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఇప్పుడు జస్ట్ ప్రభు వచ్చి అంటున్నారు, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా అని అడుగుతున్నారు అంతే. నీకు హృదయం గ్రహించాలి, నీ హృదయం కూడా గ్రహించి నమ్మి విశ్వసించాలి. ఈ మూడు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం కామ్గా ఉండి నోరే ఇప్పకుండా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కనే మాట్లాడుతున్నా, ఇంతమంది నోరు విప్పనంతసేపు మీలో పనిచేసేటి ఈ మూడే. ఒకటి చెవి వింటున్నారు నా మాటలన్నీ, కంటితో చూస్తున్నారు, నన్ను హృదయంతో గ్రహిస్తున్నారు. ఈ మూడే జరుగుతున్నాయి మన విషయాలు, అంతే కదండి జరిగేటివి, ఇంకేమైనా ఉన్నాయా? అందుకే ప్రభు అంటున్నారు, తర్వాత నువ్వు వెళ్ళి నోరు ఇప్పుతావే అక్కడ జాగ్రత్త అని చెప్తున్నారు అనమాట. నోరు ఇప్పేటప్పుడు జాగ్రత్త, వినేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. వింటున్నావు, నమ్ముతున్నావు, నీతిపరుడుగా అవుతున్నావు, వింటున్నావు, విశ్వసిస్తున్నావు, క్రీస్తు గురించిన మాటలు విశ్వసించడం వల్ల క్రీస్తు వారు అవుతున్నాం. ఇదే జరుగుతూ ఉందండి. సో ఈ మూడే ఇంపార్టెంట్. వింటున్నప్పుడే మనకి సరైన బోధ, సరైన పవిత్రత, పరిశుద్ధత వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. మనం నోరిప్పినప్పుడే సమస్తమైన అపవిత్రత ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో ఇవి మనం గ్రహించాలి. గుడ్డివాడు అది గ్రహించింది. అందుకే గుడ్డివాడు, చెవిటివాడు, మోగవాడైతే ఇంకా బ్లెస్డ్, ఏం మాట్లాడు కదా ఆటోమేటిక్గా. అంటే మనం అనుకుంటాం పాపం ఆయనకేమో నేను మాట్లాడితే బాగుండని ఆయనకి అనిపిస్తూ ఉంటుంది, కానీ అందుకే ప్రభు మనందరినీ మౌనంగా ఉండు, ప్రభు కూడా అట్లనే మౌనంగా ఉండిపోయాడు చాలా చోట్ల. మాట్లాడాల్సిన చోట మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ మనం గుడ్డివాడిగా, చెవిటివాడిగా, మౌనంగా ఈ సాతాను యొక్క
క్రియల నుంచి ఉండిపోతామో అప్పుడు దేవుని వైపు తిప్పబడతాం అనమాట మనం అందరం. ఇవి జరగాలి. అందుకే 39వ వచనం అంటున్నారు ప్రభు, చూడని వారు చూడవాలంట. ఇప్పటివరకు మనం చూడలే చాలా విషయాలు కదండి, చూడబోతున్నాం యాక్చువల్గా. అందుకే నేను కూడా దానికి యాడెడ్ వర్స్ నాకు నేనుగా చేసింది ఏంటంటే, వినని వారు వినాలి. చాలా విషయాలు వినలేదు కదండి మనం ఇప్పటివరకు, వింటున్నాం కొత్తగా, అవేగా జరుగుతుంది. చాలా విషయాలు మనం గ్రహింపని వారు గ్రహించాలి. చాలా విషయాలు గ్రహించలేకపోయినాం. హృదయం వాటిలన్నిటి విన్నది ఎప్పుడో గ్రహించినట్టే ఉన్నది, వదిలేసుకున్నాం. అందుకే ఇప్పుడు ప్రభు అంటున్నారు గ్రహించాలని చెప్తున్నారు. ప్రభు చూచువారు గ్రుడ్డివారు కావాలంట, వినేవారు చెవిటివారు కావాలంట, గ్రహించే వాళ్ళు కఠిన హృదయాలు కావాలంట. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి, సరైన మనిషిని చూడట్లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, యేసయ్య అక్కడే ఉన్నారు, పరిసయ్యులంతా సరిగ్గా చూస్తున్నారండి ఆయన్ని. గుడ్డి వాళ్ళు వీళ్ళు అవుతున్నారు. పుట్టి గుడ్డివాడు బాగానే ఉన్నాడు, కళ్ళు తెచ్చుకున్నాడు ఆయన. చూడని పరిసయ్యులు గుడ్డి వాళ్ళు అవుతున్నారు అనమాట. మనం కూడా అట్లనే ఉంటాం అనమాట. నిజంగా సరిగ్గా చూడకపోతే ప్రాబ్లం లేదండి, చూచి కరెక్ట్గా ప్రభుని గ్రహించుకొని చూసారండి, అది మన గుడ్డితనం. వింటాం, సరిగ్గా సంగతుల్ని విని హృదయంలో పెట్టుకోం కదండి, అది మన చెవిటితనం. గ్రహింపు కూడా అంతే, హృదయ కాఠిన్యం అనమాట. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తాం కాబట్టి కుమారుడు అర్థం కావట్లే మనకి, కుమారుడి మహిమ అర్థం కావట్లే. అల్టిమేట్గా మనం దేవుని మహిమపరచలేకపోతా ఉన్నాం. ఆయన సంకల్పంలో ఇవన్నీ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాం అనమాట. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ తర్వాత ఇప్పుడు మనం శిష్యులుగా ఎలా ఉంటాం, ఇవన్నీ ఒకవేళ గ్రహించామనుకోండి, మనలో నిజంగా ఈ రుగ్మతులు లేవు, పుట్టి గుడ్డి వాళ్ళు లేరు చెప్తున్నా. ఒకవేళ లాజర్ లాగా వ్యాధి వచ్చి చనిపోయి ఇంకా లేపబట్టం అనేది వెరీ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. అంత దూరం మనం ఎదగాలని కోరుకుంటున్నాం, ఎదగలేమని కాదు. బట్ ఆ వ్యాధి, ఉన్న వ్యాధుల్ని మనం పోగొట్టుకుంటే, ఇప్పుడు పేతురత్తకి జ్వరం వచ్చినప్పుడు యేసయ్యలు ఎలా అయితే జ్వరాన్ని గద్దించి చెయ్యి పట్టుకొని లేవనెత్తారంట, ఇలాంటి విషయాలు మనం చేయగలిగితే చాలు. యాక్చువల్గా ఇలా స్వస్థతల గుండా మనం ముందుకెళ్తున్నప్పుడు శిష్యులుగా మనం ఎదుగుతున్నాం అనుకోండి, ఇవన్నీ ముందే గ్రహించామనుకోండి, ఇప్పుడు యోహాన్ గారు లాగా అయిపోయారనుకోండి. ఇప్పుడు యోహాన్ గారు ఇంకా యేసయ్యని చూడలా, కానీ ఆయన ఏమంటున్నారంటే ఒక మాట, ఒకసారి యోహాను 1:34 చూద్దామండి. చాలండి. ఎట్లా తెలుసుకున్నాడండి? అసలు అప్పుడే వస్తున్నారు యేసయ్య, అసలు ఆయన దగ్గర బ్యాప్టిజం తీసుకోవడానికి వస్తున్నారు ఆయన. ఈయనే దేవుని కుమారుడిని యోహాన్ ఎట్లా తెలుసుకున్నాడండి? అప్పుడే కదా, అప్పుడేగా వచ్చింది. ఒక కార్యం చూడలే, ఒక సూచక్రియ చూడలే, ఒక మహత్కార్యం చూడలే. పోనీ జీసస్ క్రైస్ట్ వచ్చి ఆయన మీద ఏమైనా చేశారా? కానీ ఈయనే దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నారు. ఎట్లా సాధ్యం? ఎందుకంటే యెహోవా తండ్రి ముందే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు కదండి. దేవుడే ఈయన యేసయ్య అని నువ్వు నమ్ముతున్నావు అని మనల్ని అడిగారు అనుకోండి, ఎవరన్నా పెట్టి, మనం నమ్ముతామండి? మనం అసలు నమ్మం. కానీ అట్లా నమ్మాడు అనమాట యోహాను. ఇది సో ప్రభు దేవాది దేవుని దగ్గర నుంచి మహిమకరంగా దేవుని మహిమ ఆయనకి అర్థమైంది కాబట్టి దేవుడు పంపించిన కుమారుడు ఈయనే అని అర్థమైందనమాట. ఇండైరెక్ట్ అనమాట. ఇప్పుడు మనం ఎట్లయితే దేవుని కుమారుని ద్వారా దేవుని మహిమపరుస్తున్నామో, దేవుడు కూడా ఆయన కుమారుని ద్వారా మహిమపరుస్తారు కదండి మనల్ని కూడా. ఖచ్చితంగా ఈ 2 వే అనమాట. ఇదంతా కింద నుంచి పైకన్నా వెళ్ళాలి ప్రభు దగ్గరికి, పైనుంచి కిందకన్నా రావాలి. బట్ వేలో మధ్యలో ఖచ్చితంగా దేవుని కుమారుడు ఉంటారు. ఆ మధ్యవర్తి, ఆ క్రీస్తు అనే నరుడు ఆ మధ్యలో లేడనుకోండి, ఏం చేయలేం మనం. ఆయనే మార్గం, ఆ మార్గంలో నుంచే వెళ్ళక తప్పదు. ఎందుకంటే మార్గాన్ని ఏర్పరిచిందే దేవాది దేవుడు. ఆ మార్గాన్ని నువ్వు మహిమపరచక తప్పదు కదండి. ఆ మార్గాన్ని వదిలేసుకొని పక్క తిరుగుతాం మనం. పక్కన తిరిగితే మనం అసలు మార్గమే తెలీదు. రోజు మనం ఇక్కడ కూర్చొని తెలుసుకోవాలనుకుంటుందే మార్గాన్ని, ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని. ఆయనే అంటూ ఉన్నారు నేనే ఈ 3 అని చెప్పి. ఆ 3టిని మనం పక్కకి జరిపి దేవాది దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళగలమండి? వెళ్ళలేము అల్టిమేట్గా. సో అవి చెప్తున్నారు ప్రభు. అందుకే యోహాన్ గారు కూడా యేసయ్య ఇంకా ఆయనకి అసలు కరెక్ట్గా తెలియకముందే నమ్ముతున్నాడు, ఆయన విశ్వసిస్తున్నాడు ఈయనే దేవుని కుమారుడు. నేనేమో నీళ్ళల్లో మీకు బ్యాప్టిజం ఇస్తానేమో. ఇప్పుడు కూడా మనలో చాలామంది, ఇప్పుడు డాడీ కూడా కాపర్లు చాలామంది నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తున్నారు. కానీ దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బ్యాప్టిజం ఇస్తారని ఆయనైతే కనుగొన్నాడు. ఖచ్చితంగా ఇస్తారని చెప్పి దేవుడే యోహాన్ గారికి చెప్తున్నారు, ఈయన ఇస్తాడు, నువ్వు నమ్ము, నీకే ఇస్తాడు ఆయన అని చెప్తున్నారు అనమాట కదండి. యోహాన్ గారికి మాత్రం అగ్నితోటి పరిశుద్ధాత్మతో బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. అప్పటి వరకు ప్రభు ఇచ్చే ఉంటారు. కానీ యేసయ్య ద్వారా, ఈ లోకంతో శరీరంతో వచ్చిన యేసయ్య ద్వారా ఆయనకి ఇప్పిస్తున్నారు అన్నమాట. అలా శిష్యులైన మనము ఒకవేళ శిష్యరికం చేద్దామని మనం అనుకుంటున్నాం కాబట్టి
ప్రభువుని నమ్మాలి. యేసయ్యే దేవుని కుమారుడు అని మనకు అర్థం అవ్వాలి. అప్పుడు అర్థమైనప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు మత్తయి 14:22లో ఒక చిన్న సన్నివేశం జరిగింది. శిష్యులంతా దోణిలో వెళ్తూ ఉన్నారు కదండి. గాలి వస్తూ ఉంది, పెద్ద పెద్ద అలలు వచ్చి ఓడ ఇట్లా అవుతున్నప్పుడు మునగడం అని కాదులే కానీ అది అటు ఇటు అవుతున్నప్పుడు ప్రభు వచ్చి ఏమంటున్నారంటే పేతురుని నీళ్ళ మీద నడిచేటట్టు చేస్తున్నారనమాట. ఒకవేళ మనం మునుగుతూ ఉంటే రక్షిస్తూ ఉన్నారు మనల్ని ప్రభు. ఇప్పుడు చూడండి, మనం కూడా ఆలోచిస్తే అల్టిమేట్గా మనం కూడా నీళ్ళ మీద నడుస్తున్నట్టే ఒక లెక్క. అంటే నిజంగానే నడవట్లేదు కదా బ్రదర్ అని మీరు అనొచ్చు. నడుస్తాం, కానీ మనం నడుస్తున్నట్టే. ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి, భూమినేమో శూన్యంలో ఎలాడదీశారు ప్రభు. భూమి లోపల భూమి అంతా యాజ్ ఎ ప్లానెట్గా శూన్యంలో ఎలాడుతున్నట్టుగా ఉంది. ఇది అసాధ్యం. శూన్యంలో ఎట్లా ఎలాడుతుంది అనేది మనకి అర్థం కావట్లా. ఏదైనా కింద ఉండాలనేది మనకి తెలుసు. ఎప్పుడు కూడా ఒక ఫౌండేషనే లేదు, శూన్యంలో ఎలాడటం ఏంటి మనకి తెలియదు. సరే, అట్లా అనుకుంటే భూమి లోపలికి వస్తే మనకేమనిపిస్తూ ఉంది? నీళ్ళ మీద భూమిని ఏర్పరిచినట్టు ఉంది. నీళ్ళ మీద కదండి భూమిని పెట్టింది. భూమి లోపల నీళ్లు పెట్టారా ప్రభు? నీళ్ళ మీదే భూమిని పెట్టారు ప్రభు. ఇది ఎట్లా అండి సాధ్యం? నీళ్ళకి బేసేది మళ్ళీ లేదు. సో ప్రభు ఎప్పుడు కూడా తనకెట్లయితే ఒక ఆధారం అనేది లేదో దేవునికి, మన మధ్య చేసే క్రియలకు కూడా ఆధారం లేకుండా చేస్తారు. ఆయన ఒక్కడే ఆధారం అయ్యేటట్టు చేస్తారనమాట. శూన్యమైనా సరే, నీళ్ళైనా సరే, ఆ నీళ్ళ మీదే పెట్టి మనల్ని నడిపిస్తూ ఉంటారు అనమాట. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అల్టిమేట్గా మనం భూమి మీద నడుస్తున్న నీళ్ళ మీద నడిచినట్టే, శూన్యం మీద మనం భూమి వేలాడుతున్నట్టు మనం వేలాడుతున్నట్టే అనమాట ఆటోమేటిక్గా. రేపొద్దున ఆయన సింహాసనం, తీర్పు దినం అప్పుడు సింహాసనం వేసినప్పుడు భూమి ఆకాశాలన్నీ ఆయన సింహాసనం ముందు నుంచి పారిపోతాయంట. పారిపోయినప్పుడు మనం ఎక్కడ నిలబడతామండి? భూమే లేదనుకోండి, ఇప్పుడు నిలబడ్డ భూమి సడన్గా అవి తీసేశారనుకోండి, ఎక్కడ నిలబడతాం మనం? శూన్యంలోనే నిలబడాలి. అప్పుడు మనకు కావాల్సిన ఆక్సిజన్ ప్రభువే ఇస్తారు. లేకపోతే మన శరీరాలన్నీ మార్చబడి మహిమ శరీరంతో ఉంటాం. అప్పుడు ఆక్సిజన్ కావాలో ఏం కావాలో మనకేం తెలుసు? అప్పుడు ఆయన ఎట్లా నేను శరీరంతో ఉన్నానో దేంతో ఉన్నానో అని పౌలు గారే అంటూ ఉన్నారు కదండి. నేను శరీరంతో ఉన్నానో లేనో నాకే తెలీదు, నేను పరదేశంలో ఎలా వెళ్ళానో నాకే తెలియట్లేదు, వచింపశక్యంగాని కొన్ని వాక్యాలను నేను వింటున్నా అని చెప్పి పౌలు గారు అంటూ ఉన్నారు. సో అలాంటి స్టేట్లోకి వెళ్తామన్నమాట మనం. ఎప్పుడు దేవుని కుమారుని మీద నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఇలాంటి కార్యాలన్నీ నిజమే అని మనం అనుకున్నప్పుడు కదండి. ఇప్పుడు భూమి మీద ఉండే మనం నీళ్ళ మీద నడుస్తామని అనుకున్నాం అనుకోండి, నిజంగానే నీళ్ళు వచ్చాయనుకోండి, ఒక స్టేజ్లో ఆ పవర్తో ప్రభువే నడిపిస్తారు మనల్ని, గ్యారంటీగా నడుస్తాం. ఇప్పుడు పడవ ఆ రోజున నోవాహు దినాల్లో పడవ ఎట్లయితే నీళ్ళ మీద నడిచిందో, పడవే నడిచినప్పుడు మనం నడవలేమా? ఆటోమేటిక్గా ప్రభు నడిపిస్తారు. సో అలా తీసుకెళ్తున్నారు. అందుకే 33వ వచనంలో అక్కడే గాలి అణిగిందంట. గాలి అణిగిన వెంటనే శిష్యులంతా అంటున్నారంట, నిజముగా ఈయన దేవుని కుమారుడే అని నమ్ముతున్నారంట. అంటే ఈ ప్రకృతి రీత్యా మనకు కలిగే కొన్ని వైపరీత్యాలని ప్రభువే చూపిస్తూ, వాటిని దేవుడు చూపిస్తే, ఒకవేళ కుమారుని ద్వారా వాటిని నిమ్మలించి చేసి మనకి ఈయనే దేవుని కుమారుడని ధృవీకరిస్తున్నారు అనమాట. అప్పుడు దేవుని కుమారుకే మహిమ చెల్లును కాక అని మనం అంటాం. అల్టిమేట్గా దేవునికే మహిమ చెల్తుంది అనమాట. ఇంకా మనం మొన్న సబ్జెక్ట్లో కూడా శతాధిపతి కూడా ఎలా ప్రభుని మహిమపరిచారో చూసాం కదండి. అక్కడ పెద్ద భూకంపం జరిగిన కార్యాలన్నీ చూసి ఆయన కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన కూడా కొనియాడుతున్నారనమాట. దెయ్యాలు, అపవిత్రాత్మలు కూడా కొనియాడుతున్నాయండి. ఇప్పుడు మనమే తెలుసుకొని మనమే గ్రహించడం కాదు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి మత్తయి సువార్త 8:28లో అక్కడ గదరేనీయుల దేశం, గెరాసీయుల దేశంలోనికి ప్రభు వచ్చినప్పుడు ఇద్దరు ఉంటారు దెయ్యం పట్టిన వాళ్ళు అంటూ ఉన్నారు, దేవుని కుమారుడా నీతో నాకేమని చెప్తా ఉన్నారనమాట. ఇప్పుడు మనం కూడా అంతే, ఎవరి మాట్లాంటారంటే దెయ్యం పట్టిన వాళ్ళే ఫస్ట్, మనం ఉట్టిగా గ్రహించవచ్చు కదండి. ఇప్పుడు దేవుని కుమారుడు గురించి చెప్తున్నావు అనుకోండి, ఎవరన్నా వచ్చి నీతో నాకేంటి, నువ్వు దేవుని గురించి ఏమైనా చెప్తున్నావు అంటే అల్టిమేట్గా దెయ్యం ఉన్నట్టే. అసలు ఈయన ఏం చెప్తున్నాడో గ్రహించడం అనేది వేరే విషయం కదండి. అది నిజమో అబద్ధమో తర్వాత సంగతి. కానీ దెయ్యాలు, అపవిత్రాత్మలు ఉన్నప్పుడే అసలు ఆ మాటల్ని కూడా తీసుకురానిరు. మరి దేవుని సంకల్పమేమో ఆయన కుమారుని పంపించి శిలువ మీద ఆయన మరణం గుండా ఆయన తీసుకెళ్ళి ఆయన శక్తి ద్వారా ఆయన లేపి కదండి రేపు రాకడ వరకు మనకి ఒక నిరీక్షణని పెట్టి ప్రభు ఉంటే, ఈ దెయ్యాలు అంటూ ఉంటాయి కదా,
ఇప్పటికీ కదండి, అప్పుడెప్పుడు అన్న విషయాలు దేవుని టైంలో ఉన్న దేవుని కుమారుడైన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయాలు కాదు ఇవి. ఇప్పటికీ అవే విషయాలు. నీతో నాకేంటి అని అంటాయి అన్నమాట. లూకా 8:28లో వాటికి తెలుసు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని కూడా అంటాయి. కొన్నేమో అసలు ఒప్పుకోవు, కొన్నేమో ఒప్పుకుంటాయి, కానీ వాటికి మారు మనసు లేదు. ఇప్పుడు మన మధ్య కూడా ఎంతమంది అంటారండి యేసు సర్వోన్నతుడైన కుమారుడు, అక్కడి వరకు కూడా వెళ్తారు, కానీ మారు మనసు ఉండదు, ఛాన్సే లేదు. అంటనే ఉంటాం ఈ మాటలన్నీ, మారం, అసలు మారనే మారం. ఎందుకంటే ఇవన్నీ నోట్లో నుంచే వస్తాయి. నోరు మూసుకొని మన చెవి, కన్ను, హృదయం ద్వారా గ్రహించే, నమ్మి విశ్వసించే అంత లోపలికి మనం వెళ్ళాం, అంత వర్కౌట్ చేయం ప్రభువులో. ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత లూకా 4:4లో కూడా అక్కడ ఏమంటున్నారంటే, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి వదిలిపోయాయంట, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసాయంట. ఇప్పుడు చూడండి, భూమి మీదకి వచ్చిన దేవుని కుమారుడనే యేసయ్యే క్రీస్తు అని చెప్పి ఎంతమంది ప్రూవ్ చేయగలరండి ఇక్కడ? ఇప్పుడు నేనున్న ఏదో నా డయాగ్రామ్ ద్వారా నేను కొంచెం ప్రూవ్ చేయడానికి ట్రై కదండి, దేవుని సబ్జెక్ట్ చెప్పా, దేవుని కుమారుడే యేసయ్య, లేకపోతే ఆయనే క్రీస్తు, దేవుని కుమారుడైన యేసే క్రీస్తు అని చెప్పి ఎంతమంది ప్రూవ్ చేయగలరు? ఇప్పుడు మన చర్చ్లో ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇంతకాలం మనం ఉన్నాం కదండి, ఎందుకంటే దెయ్యాలు చెప్తున్నాయి ఆయన క్రీస్తు అని చెప్పి, మనం చెప్పలేమా కదండి. అందుకు మన జర్నీ ఏంటంటే, అపవిత్రాత్మలు, దెయ్యాలు ఆయన దేవుని కుమారుడు, యేసయ్యే దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు అని అవి చెప్తూ ఉంటే మన వర్కౌట్ ఏంటండి? ఎవ్రీడే మనం కూడా చెప్పగలగాలి గ్యారంటీగా. మనం ఎట్లా వర్కౌట్ చేస్తామో అది ఇక మన చేతుల్లో ఉన్న విషయం. సో ఇలా చేస్తూ ఇలా రకరకాలైన మనుషుల మధ్య అండి, ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క వాతావరణాన్ని కానీ, శిష్యులని కానీ, లేకపోతే శిష్యులు కాని మనుషుల మధ్య, ఇందాక అన్నట్టుగా పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళ మధ్య, యూదుల మధ్య, ప్రభు గోత్రపు వాళ్ళైన యూదుల మధ్య, వీటిలన్నిటి మధ్య రకరకాలైన అద్భుత క్రియలు, సూచక్రియలు, ఇంకా మహత్కార్యాలు కదండి, ఇవన్నీ చేశారు. ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చేశారు. కానీ ఎవ్వరికి నమ్మకం కుదరట్లే. ఇన్ని చేసినా సరే 3.5 years చేసిన ప్రభువుని, ఆయనే దైవ కుమారుడు, ఆయనే దేవుడు, ఈ దైవ కుమారుడికే మహిమ కలగాలి అని చెప్పి అనలేకపోతున్నాం. మన నోరు అనట్లా. ఎందుకంటే అప్పుడున్నోళ్ళు కూడా ఎవరు అనలేదు అప్పుడున్నోళ్ళు కూడా కదండి. యేసయ్య ఈ కార్యం చేసిన వెంటనే ఏమంటున్నారంటే అందరూ దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారు తప్ప దైవ కుమారుడికి మహిమ కలుగును గాక అని అంటున్నారండి ఎవరన్నా? అనట్లా. ఎందుకంటే అనలేని స్టేజ్. ప్రభు ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్లో వచ్చారంటే, దైవ కుమారుణ్ణి స్థాపించే ఒక ప్రక్రియలో ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి మహిమ కలగకుండా తండ్రికే మహిమ కలగాలనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో వచ్చి చేసి వెళ్తున్నారు. ఎందుకంటే మనకి క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడున్న ఈ జనాంగం, ఇప్పుడు మనం క్లియర్గా అంటున్నాం, ఎవరో మనకి అడ్డు కూడా చెప్పరు. దేవుని కుమారుడికే మహిమ కలుగునుగా కానీ మనం ఇప్పుడు అన్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చి అడ్డు చెప్తారా? మనకి చెప్పరు. చెప్పేటోళ్ళు ఉంటారేమో మనకి తెలియదు, కానీ చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని బ్రేక్ చేశారనమాట. ప్రతి కార్యము దేవుని కుమారునికే మహిమ కలగాలి కాబట్టి, కలిగితేనే దేవునికి మహిమ కలుగుతుందని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఆ సూచక్రియలు కూడా ప్రభు ఎలా చేశారంటే, ఇప్పుడు రెండు విషయాలండి. అద్భుత కార్యాలు అంటే ఏంటి, అద్భుత కార్యాలు కాకపోయినా మహత్కార్యాలు అంటే ఏంటి, సూచక్రియలు అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా అండి? సరే, సూచక్రియలు అంటే భూమి మీద జరిగే విషయాలు కదండి. అద్భుత కార్యాలు కదా, మహత్కార్యాలు అనుకోండి, అవి ఆకాశం నుంచి జరిగే విషయాలు అనమాట. ఇవి రెండు ఎప్పుడు కాంబినేషన్గానే ఉంటాయి. అందుకే ప్రభు చాలా చోట్ల ఓ సూచక్రియ చేస్తున్నట్టుగా ఉన్నది కదండి. అందుకే యోహాను సువార్త 20:30లో ఒకసారి చదవండి. 30 యోహాను సువార్త 20:30. ముప్పై 31 కూడా. చాలండి. అందుకు ఈ సూచక్రియలన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి, మహత్కార్యాలన్నీ ప్రభు పాత నిబంధనలో చేశారు కదండి. అన్ని మహత్కార్యాలు కొత్త నిబంధనలో జరిగాయండి. అంటే మహత్కార్యాలు ఏంటంటే ఆకాశంలో నుంచి జరగాలి. ఇప్పుడు యెహోషువ ఉన్నాడంటే సూర్యుడిని చంద్రుడిని ఆపేసారు, అక్కడ పైన సూర్యుడిని ఆపేశాడు. ఇది మహత్కార్యం. మనం ఎందుకు ఆపుతామండి ఇప్పుడు? యాక్చువల్గా అంత అవసరమే ఉంది అసలు మనకి? ఆపం. అది మహత్కార్యం. యేసయ్య శరీరంతో రాకుండా ఆత్మీయంగా ఉన్నప్పుడు ఈ మహత్కార్యాలన్నీ చేస్తున్నారు ఆయన.
వడగండ్లను కురిపిస్తూ ఉన్నారు కదండి, ఇంకేవో చేస్తూ ఉన్నారు ఆయన పైనుంచి. ఎప్పుడైతే భూమికి శరీరంతో వచ్చారో చాలా సూచక్రియలు చేస్తున్నారనమాట. శక్తి అంతా పైనుంచే వస్తుంది, కానీ భూమి మీద చేస్తున్నట్టు చూపిస్తున్నారు మనకి. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా యోహాను 11వ అధ్యాయంలో జరుగుతున్న ఈ గ్రుడ్డివాని విషయంలో కూడా సూచక్రియ అది కదండి. ఆయన పుట్టడం శారీరకంగా గ్రుడ్డివాడిగా పుట్టాడు. ఆయన మధ్య ఏం జరగాలండి? పెద్ద మహత్కార్యం జరగాల, సూచక్రియ జరగాలి. అందుకే ప్రభువు కూడా ఉమ్ము ఊసి అది బురద చేసి ఆయన కంటి మీద పెట్టారు. ఇది సూచక్రియ. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ మెటీరియల్ తోటే చేస్తున్నారు అది. ఇప్పుడు కొంతమందికి సపోజ్ ఎవరికన్నా కుదరని రోగం ఉందనుకోండి, అది ఒక ప్రార్థన ద్వారా పోయిందనుకోండి, సపోజ్ దాన్ని ఏమంటాం మనం? మహత్కార్యం అంటాం. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. ఒక మనిషి ఇంటర్వెన్షనే లేదు అసలు. అక్కడ ఉట్టి ప్రేయర్స్ చేస్తున్నాం, జరిగిపోతూ ఉంటుంది. కొన్ని పైనుంచి జరుగుతాయి, కొన్ని కిందనే మనకి ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనకు అర్థం అవ్వాలన్నమాట. ప్రభు ఈ రెండింటినీ చేస్తూ ఉంటారు. పైనుంచి ఏది రాంది కిందేమీ జరగదు కదండి. కింద ఏదైనా జరుగుతుందంటే అది పైనుంచి వచ్చిందనే మనకు అర్థం అవ్వాలి. సో పైన జరిగేవన్నీ, ఈ డిఫరెన్సే ప్రభు చెప్తున్నారనమాట. పైన జరిగేవన్నీ మహత్కార్యాలు, కింద జరిగేవన్నీ సూచక్రియలు. ఈ రెండింటి కాంబినేషన్లోనే ఒక క్రిస్టియన్ లైఫ్ ఉన్నదన్నమాట. మనమందరం ప్రభులో ఎదుగుతూ ముందుకెళ్తున్నామంటే ఈ రెండు కాంబినేషన్స్ మనలో కూడా జరుగుతున్నాయి. అందుకే కొంతమంది దైవజనులు ఇది సూచక్రియ అంటూ ఉంటారు, కొంతమంది ఇది మహత్కార్యం. బట్ రెండిట్లో ఏది జరిగినా ఇది ఒక మహా అద్భుతం కదండి. ఇది ఒక ఆశ్చర్య కార్యం. మనం వండర్ అయిపోతూ ఉంటాం, ఎలాంటి కార్యాలు ఎలా జరుగుతున్నాయి బ్రదర్ అంటూ ఉంటాం అనమాట. దెయ్యాల్ని వెళ్ళగొట్టబట్టడం, ప్రతి రోగం పోవటం, అన్నిటినీ స్వస్థపరచడం, ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. అప్పుడు ప్రభు అంటున్నారు వాళ్ళ శిష్యులతోటి, సూచక్రియలు ఎన్నో చేసి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందండి. ఇందరిదాకా దేవుని కుమారుడైన యేసయ్య భూమి మీద ఉంటే చాలు, ఆయనని దేవుని కుమారుడని నమ్మితే చాలు అన్న మాట యేసయ్య ఏమంటున్నారంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలంట. ఇప్పుడు చూడండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ప్రభు నేను దైవ కుమారుని చెప్తున్నారు, కొద్దిసేపు శిష్యులకి మాత్రం అంటున్నారు నేను దైవ కుమారుని, నా పేరు యేసయ్య, నేను ఎవరో కాదు నేనే క్రీస్తునని చెప్తా ఉన్నారు. ఇది ఎలా ఉందండి? ఈ కాంబినేషన్స్ మనకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనము దేవుడు కుమారుల్లో ఇంత పెట్టారా, ఇంత మహిమను ఉంచారా, ఇదే ప్రభువుకి మహిమ అని మనకు అర్థమవుతుందండి. అందుకే నమ్మి ఆయన నామంలో జీవము పొందినట్లు. ఇప్పుడు ఆయన యేసయ్య అనే నామంలోనే జీవం ఉందంట, ఆ జీవాన్ని మనం పొందుకోవాలంట. అన్నిటికంటే పైనామంగా యేసయ్య నామం ఎలా ఎదిగిందండి? అంతకుముందే యెహోవా నామం ఉంటే ఆటోమేటిక్గా కదండి. యెహోవా నామము ఎక్కడన్నా ఇట్లా డౌన్ అయ్యి యేసయ్య నామం ఇట్లా పైకి ఎందుకు చేశారు ప్రభు? ఎందుకంటే కుమారునికి ఇచ్చిన ఘనత, కుమారునికి ఇచ్చిన మహిమ అన్నమాట అది. ఆయన నామమే ఆయన అన్నిటికంటే పైనామం ఉంచారు. తండ్రి 1 స్టెప్ బ్యాక్ తీసుకున్నారు, పర్లేదు నా కుమారుడు ముందుకెళ్తే చాలు, ఎందుకంటే కుమారుడు వచ్చి అల్టిమేట్గా తండ్రికే మహిమ చేకూర్చాలి కాబట్టి. ఇలాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనకు అర్థమైనప్పుడు కుమారుని ఖచ్చితంగా మహిమపరుస్తాం అనమాట మనం. అయితే ఇక్కడ కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయండి. అదేంటంటే ఇలాంటి సూచక్రియలు చేస్తున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇప్పుడు మన మధ్యలో సూచక్రియలు అంతా విరివిగా ఒక మనిషి వచ్చి చేయలేకపోవచ్చు, మహత్కార్యాలు ఒక మనిషి ద్వారా జరిగి ఉండకపోవచ్చు, కానీ జరుగుతున్నప్పుడు విషయాలు ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 11:47లో ప్రధాన యాజకులు పరిసయ్యులు అంట మహాసభను ఏర్పరుస్తారంట. ఇక ఎందుకంటే ఈయన పిచ్చి పిచ్చి చేసేస్తా ఉన్నాడు సూచక్రియల్ని, మహత్కార్యాలన్నీ ఇంకా మహాభయంకరంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇలా మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడంట. ఇది చూడండి ఎలా ఉందో. ఈయన ఎందుకు చేస్తున్నాడంటే దేవుని కుమారుడికి మహిమ కలగడానికి ఆయన చేస్తూ ఉన్నారు, అల్టిమేట్గా దేవుని మహిమకి. కానీ మనకెలా ఉంది? మిగతా వాళ్ళకి, ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి, యూదులకి, వీళ్ళందరికీ ఎలా ఉందండి? ఈయన ఇన్ని సూచక్రియలు చేస్తే మనమంతా ఏం చేస్తూ ఉన్నాం? మనం ముందు నుంచే ఈ యొక్క బైబిల్, ఈ యొక్క వాక్యంలో పట్టుగలిగిన వాళ్ళం కదా మనమంతా. దేవుని గురించి ఒక అవగాహన కలిగి ఉన్న వాళ్ళం, దేవదూత గురించి కూడా ఒక అవగాహన కలిగి ఉన్నోళ్ళం మనం. మరి ఇవన్నీ ఏంటి? ఈయనేమో ఇట్లా చేస్తూ ఉన్నాడు, మనకేమో ఏం అర్థం కావట్లేదు. ఈయన ఏం చేయాలి అంటే అల్టిమేట్గా ప్రధాన యాజకుల్లో నుంచే కైప వచ్చేసి ఏం చెప్తున్నారండి, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తం అని చెప్తా ఉన్నారు. చనిపోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన జర్నీ కూడా ఆ చనిపోయే యేసుక్రీస్తు దగ్గరికే వెళ్తూ ఉన్నాం ఈ లెంట్ డేస్లో కదండి. ఆయన ఎందుకు చనిపోయారంటే మనలోనే ఒక ప్రధాన యాజకుడు లేచి ఆయన చనిపోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకు? ఇన్ని సూచక్రియలు చేస్తే తట్టుకోలేము మనం, చేయకపోతేనేమో ఏవి సూచక్రియలను అడుగుతూ ఉంటాం మనం, చేస్తేనేమో తట్టుకోలేము. తట్టుకోగలరా? ఇన్ని జరుగుతూ ఉంటే ఒకళ్ళు అట్లా
మహిమకరంగా ఎదుగుతూ ఉంటే తట్టుకోగలరు ఎవరన్నా? ఎవ్వరు తట్టుకోలేరండి. అనుకుంటాం అంతే. వాళ్ళతోటి పరిచర్య చేయలేం, వాళ్ళకి పరిచారం చేయలేం, ఉపచారం చేయలేం, ఏమి చేయలేం. మనం అనుకుంటాం. ఇది ఒక జర్నీ, ఇది మనకు అర్థం అవ్వాలి. ఇది ఒక మనుషుల యొక్క మనుగడ ఇంతటి లోతైన మర్మయుక్తంగా ఉందా అనేది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? సిలువ వేసేసారు. ప్రభు సిలువలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన పాపానికి శిక్ష చేశారు, మరణాన్ని జయించారు, రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచారు, ధర్మశాస్త్రాన్ని మన దగ్గర నుంచి తీసేశారు, జయాన్ని ఇచ్చారు మనకి. ఇది ఆయన సిలువలో చేసింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? మత్తయి సువార్త 27:40 నువ్వు దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో కట్టువాడా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బతుకున్నప్పుడు ఒకలా ఉంటే సిలువ పైన వేలాడుతున్నప్పుడు దేవాలయాన్ని నువ్వే పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా. ఒకవేళ నిన్ను నీవే రక్షించుకో అని చెప్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగు అని చెప్తున్నారనమాట. ఇక్కడ నాకు అనిపించిందండి, ఇప్పుడు మనం కూడా ఏ షేప్లో ఉన్నామండి? సిలువ షేప్లోనే ఉన్నాం మనం కూడా కదండి. మనం సిలువ మెసేజ్లో విన్నాం, మనం సిలువ షేప్లోనే ఉంటాం. అందరూ వచ్చి మనల్ని ఏమంటారు తెలుసా? ఇది నువ్వు చేసేది చాలు, ఈ సిలువ మీద నుంచి దిగు అంటా ఉంటారు మనల్ని. ఏసైని దిగమంటాం వేరే, మనల్ని కూడా ఏమంటారు తెలుసా? ఒకసారి దేవుని నుంచి బయటకు వచ్చి చూపెట్టవయ్యా ఏదో అనుకుంటా. మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను కానీ ఒకసారి దేవుని నుంచి బయటకు వచ్చినా నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటాం. అనమండి, మనం దేవునిలో ఉన్నాం కాబట్టి నేను తగ్గున్నా. ఒక్క నిమిషం నా దేవుణ్ణి పక్కన పెడితే ఈ సిలువలో నుంచి బయటకు వస్తే నేను మనిషిని కాదంటాం మనం కూడా. సో ఇది ఇంపార్టెంట్. అందరు రెచ్చగొట్టేది ప్రభువుని, అందుకే సిలువ మీద నుంచి దిగు ప్రభువు అంటా ఉన్నారు ప్రభువుని. మనల్ని అదే అంటారు, నీ సిలువలో నుంచి బయటికి రా చూద్దాం ఏం చేస్తావో. మనం కూడా అనుకుంటాం, ఒకవేళ బయటికి వచ్చినా ఇక నేను ఏం చేస్తానో నాకంటే పెద్ద రౌడీ గుండా ఉండడేమో అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు అంటా ఉన్నారు, ఒక్కసారి నేను సిలువ మీద నుంచి నేను దిగను, అక్కడే సిలువ మరణం చెందుతా. మనం కూడా ఆ మరణాన్ని సాదృశ్యంగా కదండి, సిలువ మరణాన్ని సాదృశ్యంగా మనం ఆ మరణంలో నుంచి వెళ్తున్నప్పుడు మనం కూడా ఆ పునరుద్ధానంలో సాదృశ్యం అవ్వడానికి మనం కూడా ఈ సిలువ మీద నుంచి దిగం, ఈ సిలువలో నుంచి బయటికి రాం. ఆ సిలువలోనే మనం పుట్టబడ్డాం, ఆ షేప్లోనే మనం గ్రహించేసాం, విన్నాం, కన్నాం. కాబట్టి మనం కూడా బయటికి రాం, సిలువ మీద నుంచి దిగే ఛాన్సే లేదు. సో అలాంటి విషయాల్లోంచి ప్రభు మనల్ని తీసుకెళ్తూ ఉన్నారనమాట. అందుకే ప్రభు కూడా ఏమంటున్నారంటే, ఆ సిలువ మీద మరణమైన ఆ దేవుని కుమారుని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆ రక్తం ఆ శరీరం ఏం చేసిందో మనకి తెలుసు కాబట్టి ఆయన దేవుని కుమారుడని మళ్ళీ నమ్ముతున్నాం. ప్రతి ఒక్క సందర్భంలో ఆయన దేవుని కుమారుడనే ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడుతూ ఆయనకే మహిమ చెల్లించే స్టేజ్లోకి మనం వెళ్తున్నామండి. ఇంకా కొంతమంది, సో ఇదొక స్టేజ్ అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే హెబ్రీ 6:4-6 కూడా అండి, మనలో కూడా కొంతమంది వెలిగింపబడతాం కదండి, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూస్తాం, పరిశుద్ధాత్మలో పాలివారు అవుతాం, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాం, రాబోయే యుగ సంబంధమైన శక్తుల్ని కూడా గ్రహించగలుగుతాం. లిటిల్ బిట్ గ్రహించిన తర్వాత కూడా తప్పిపోయిన వారంట దేవుని కుమారుడిని మరలా సిలువ వేయచ్చు. ఇదండి ప్రాబ్లం. దేవుని కుమారుడిని మహిమపరిచపరిచేది పోయి మనము ఏం చేస్తామండి, మళ్ళీ పోయి సిలువ వేస్తూ ఉంటాం మనమే. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా, నా దేవుణ్ణి నేనే సిలువేస్తున్నట్టుందేంటి అంటే, మనల్ని మనం ఫస్ట్ సిలువేసేసుకున్నాం, కించపరుచుకున్నాం. ఎందుకంటే మనమే తృణీకరించేసుకున్నాం, ఆ యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మని తృణీకరించి ప్రభువునికి సిలువేయడానికి వెళ్తూ ఉన్నాం. మనం 2000 సంవత్సరాల క్రితం ఎవరైతే యూదులు వాళ్ళంతా వేశారో మనం కూడా అదే సిలువ ప్రభువుని వేయడానికి రెడీ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఎందుకు ఇలా చేస్తామంటే, ఆ నిలకడ లేకపోవడానికే కారణం. ప్రభులో నిలకడ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ పవిత్రత పరిశుద్ధతలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి 2000 సంవత్సరం క్రితం సిలువేసిన ప్రభువుని మళ్ళీ సిలువేసడం ఎందుకండి మనం? అవి జరిగిపోయినాయి ఆటోమేటిక్గా. ఆ స్థితికి వెళ్ళకూడదు. అందుకే హెబ్రీ 10:29 కూడా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఆయన దేవుని కుమారుడని నువ్వు తెలుసుకోకపోతే ప్రాబ్లమే లేదు, తెలుసుకొని నువ్వు పాదములతో తొక్కుతాను చూసారండి, వాళ్ళంట ఆ నిబంధన రక్తాన్ని, పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించుచు. ఇప్పుడు చూడండి, మన మీద కృప దయ ఉంటేనే మన లెవెల్ ఇట్లా ఉంది, ఈ స్టేజ్లో ఉంది. దయ వల్లనే ప్రభు మనకి మనం ఉన్న స్టేజ్ ఇస్తున్నారనమాట. మనం ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్, మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితి ప్రభు దయ వల్లనే వచ్చింది, ఇంకా దేనివల్ల కలగలేదు మీకు. ఆ స్థితిలో ఆ కృపనే మనం తిరస్కరిస్తున్నామంట. మనం తిరస్కరిస్తూ ఉన్నప్పుడు ఎంత ఎక్కువైన దండనకి పాత్రలో అని మనం ఎంచుకోవాలి చెప్పండి. జీవంలోకి వెళ్ళాలనే మనము, పరలోకానికి వెళ్ళాలనే మనము ఈ యొక్క సిలువలో నుంచి దిగు అని చెప్తూ మళ్ళీ సిలువ వేస్తూ ప్రభుని
ఆయన యొక్క దేవుని కుమారుని పాదాలతో త్రొక్కుతూ ఆత్మని తిరస్కరిస్తూ ఉన్నాం అనుకోండి, ఆత్మని పరిశుద్ధాత్మని. అందుకే ప్రభు అంటూ ఉన్నారు కదండి, మనుష్య కుమారుని ఒకవేళ నువ్వు పొరపాటున ఏమన్నా అన్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆత్మని పరిశుద్ధాత్మని మాత్రం ఏమీ అనొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యుగంలోనైనాను రాబో యుగంలోనైనా ఆయనకి పాపక్షమాపణ ఉండదు. ఆత్మ విషయమై చిన్న కమెంట్, ఇది ఆత్మ ద్వారానే జరుగుతుందా అనే కమెంట్ మనలో నుంచి వచ్చిన, నిజంగానే ఆమెలో పరిశుద్ధాత్మ పూర్ణుడు అయ్యాడా అని చిన్న అవిశ్వాసం ఉంటుంది చూసారండి, మన యుగ యుగాలకి క్షమాపణ ఉండదండి మనకి. అట్లీస్ట్ నమ్ముదాం, విశ్వసించి అది నిజత్వం అని చెప్పి గ్రహించుదాం, మనం అవి చేయడానికి ట్రై చేయాలి. అంతేకాని లేకపోతే ఆ ప్రతిదండన ఆ నిత్యాగ్ని అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాల్సిన ఎవర్ లాస్టింగ్ ఫైర్, ఇటు ఎవర్ లాస్టింగ్ లైఫ్లోకి వెళ్తామా అటు ఎవర్ లాస్టింగ్ ఫైర్లోకి వెళ్తామా అనేది మీరు గ్రహించుకోవాలి. అందుకే ప్రభు అంటా ఉన్నారు, మనకి ఓ సంఘం ఉంది కాబట్టి తుయతైర అనే సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తున్నారు ప్రభు. ప్రకటన 2:18 చూద్దామండి ఒకసారి. ప్రకటన 2:18. చాలండి. ఇప్పుడు చూడండి, తుయతైర సంఘానికి నాకు తెలిసి 1, 2, 3, 4th సంఘం అది ఆ 7 సంఘాల్లో కదండి. తుయతైరలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో యెజబెల్ అనే స్త్రీ ఉన్నది, ఆమె తప్పుడు బోధలు చేస్తూ ఉంది, అంతే కదండి. ఇప్పుడు స్త్రీ అంటే ఓన్లీ మన స్త్రీలని కాదు, ఆటోమేటిక్గా మన సంఘం అంతా ఒక స్త్రీ అనుకోండి. అందులో యెజబెల్ అనే ఒక స్త్రీ ఉన్నది, తప్పుడు బోధ మొత్తం. సాతాను గురించి గూఢమైన విషయాలన్నీ తెలుసుకుంటున్నారంట వాళ్ళంతా. తెలుసుకోకూడదని ప్రభు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మన సాతాను గురించి ఎంత తెలుసుకోవాలి, తెలుసుకున్నంత ప్రభు చెప్పినంత తెలుసుకుంటే చాలు. మరీ లోతుకి వెళ్ళిపోయి మనం అనుకుంటూ ఉంటామే, పబ్బుకి వెళ్తే ఏమవుతుందండి అంటే, వెళ్తేనే కదండి తెలిసేది, నేను వెళ్తా అంటారు. ఈ లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరంలా, ఆ బయట నుంచి ఎవరైనా పబ్బుకి వెళ్తే ఇది ప్రాబ్లం ఉందని తెలుసుకుంటే చాలు, నువ్వు అక్కడి వరకు చాలు. సాతానులో నిగూఢమైనవి తెలుసుకోకూడదు ఎప్పుడు, ఎందుకంటే నిగూఢమైన విషయాలు దేవునిలో తెలుసుకో. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ ఆయనలో ఉన్న మర్మాలన్నింటినీ శోధిస్తూ ఉందంట, మనకి చెప్పడానికి ఆయుత్తపరచబడతా ఉందంట. ప్రభు యొక్క ఆత్మ మన యందు అవి చూపించాలని ప్రభు యొక్క ఆత్మ అనుకుంటా ఉంటే, మనమేమో ఇంకెక్కడో నిగూఢమైన విషయాలు తెలుసుకుంటూ ప్రభు యొక్క ఆత్మని దూరపరుచుకుంటూ ఉంటాం. అలా చేయకుండా ఉండాలండి. అందుకే ఈ 2 విషయాలు, సంఘంలో ఒకవేళ మన దగ్గర యెజబెల్ అనే ప్రవక్తిని ఉన్నా సరే, సాతాను గురించి ఉన్న, సాతాను సింహాసనం వేసుకున్న, లేకపోతే సాతాను గురించి ఉన్న గూఢమైన విషయాలు మనకి తెలియదని మనం అనుకుంటే, అందుకే ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులతోటి వస్తున్నాడంట. ఎందుకంటే ఆయన వదలడు, ప్రతి ఒక్కరిని మంచం పట్టించి వాళ్ళ కుమారులందరినీ చంపేస్తా అంటాడు ప్రభు. ఇక్కడ ఉన్నది మామూలు యేసయ్య కాదు, ఆయన పునరుద్ధానుడై యేసుక్రీస్తుగా మన యందు కనపరచున్న యేసయ్య. ఆయన ఇంకా జాలి, కరుణ ఇవన్నీ భూమి మీద ఉన్నప్పుడే, అక్కడ ఉన్నప్పుడు ఉండవు. ఓకేనండి. ఆయన దైవాది దేవుడే అయినప్పుడు ఆయన వదలరు ఎవరిని. చూపెట్టే దగ్గర చూపిస్తారు, దీర్ఘశాంతం వహించే దగ్గర దీర్ఘశాంతం వహిస్తారు, కానీ ప్రతి ఒక్కరిని నేను ఊరుకోనని చెప్తా ఉన్నారనమాట. సో అది మన వార్నింగ్. సో ఇక్కడ ఇంకొక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అది ఏంటంటే, ఈ విషయాలన్నిట్లో కూడా నేను ముందు చెప్పినట్టుగా దేవుడు ఒక మనిషికి ఆయన అర్థం అవ్వాలంటే ఆయన కొన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు మనకి. ఆయన వాక్యాన్ని, ఆయన కుమారుణ్ణి, ఆ కుమారుడికే పేరు పెడితే యేసయ్య అని చెప్పేసి కదండి, లేకపోతే కుమారుడే క్రీస్తుగా, ఒకవేళ కుమారుడే అభిషేకాన్ని ఇస్తున్నాడు అనుకోండి, క్రీస్తుగా చెప్తా ఉన్నారు మనకి. ఆ కుమారుడే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అనుకోండి, వాక్యంగా చెప్తా ఉన్నారు. అలా అనమాట. ఆ కుమారుడే శరీరంగా వచ్చాడు అనుకోండి, యేసయ్య అని చెప్తా ఉన్నారు. ఇది ప్రభు చెప్పేది. ఇప్పుడు ఇన్ని విషయాలు ఉండగా ఎవరి పేరు అండి మనం అనాల్సింది? ఇప్పుడు దైవ కుమారుడు అంటే నేను ఎవరిని యాక్చువల్గా మహిమపరచాలనే డౌట్ వస్తుంది కదండి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎవరిని చెప్పమంటారు బ్రదర్ ఫస్ట్ అని నన్ను అడగొచ్చు. ఇన్ని చెప్తున్నారేంటండి ఇంత కన్ఫ్యూజన్గా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మనకి కుమారుడు అనగానే మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఇప్పుడు అపోస్తల కార్యాలు 9:20 ఫస్ట్ యేసుని గురించి ఒక 3 విషయాలు చూద్దామండి. పౌలు గారు ఏమంటున్నారంట, ఆయన పునరుద్ధానుడే వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన కనిపించారో పౌలు గారికి, ఇప్పుడు మన స్టేజ్ పౌలు గారి స్టేజే కదండి, మనం ఏసైతే తిరిగింది లేదు శారీరకంగా, ఆయన్ని దూరంగా ఉండి తెలుసుకోవడమే పౌలు గారి లెవెల్ మంది కూడా. పౌలు గారి స్టేజ్లో ప్రభు ఏం చేస్తున్నారంట 9:20లో, చాలండి, యేసే దేవుని కుమారుడు అని ప్రకటించి వచ్చారంట. ఇలా ప్రూవ్ చేయగలమా అండి మనం? యేసే, మనం కళ్ళ ముందున్న మనతో తిరిగిన ఒక శరీరమే
దేవుని కుమారుడైన యేసయ్య అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారంట పౌలు గారు. మన ప్రయత్నం కూడా అదే. మనం కూడా ఇప్పుడు కూర్చొని ఈ యేసే దేవుని కుమారుడు, ఆయన్ని మహిమపరచండి, అల్టిమేట్గా దేవునికి మహిమ అని చెప్తున్నాం మనం ఇప్పుడు కూర్చొని. నా ప్రయత్నం ఇందాక 50 మినిట్స్ నుంచి నేను అదే ట్రై చేస్తున్నా కదండి. ఈ యేసే దేవుని కుమారుడు, ఈయనని మహిమపరచండి, పరచుదాం మనం అందరం, అది దేవునికి మహిమ అని చెప్తున్నా అనమాట. తర్వాత 1 యోహాను 4:15 కూడా ఎవడు యేసే దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనినో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడంట. ఇప్పుడు చూడండి, మనకి ఇదంతా అర్థమైపోయిన తర్వాత మనం ఒప్పుకుంటాం, యేసే దేవుని కుమారుడు అని నేను ఒప్పుకుంటున్నా, మనం అందరం ఒప్పుకుంటున్నాం. కాబట్టి దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడంట. మనకి అల్టిమేట్ గాడే కాబట్టి దేవునిలో మనం నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా యేసే దేవుని కుమారుడు అని నువ్వు ఒప్పుకోవాలి, ఆయన మహిమపరచక తప్పదు. తర్వాత 1 యోహాను 5:5 యేసే దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వారు ఎవరు ఉన్నారా అండి ఇక్కడ? ఇది దేవుడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. మీకు ఒక విక్టరీ కావాలనుకుంటే, మీరు విజయాన్ని పొందాలనుకుంటే యేసే దేవుడని మీరు నమ్మితేనే మీరు జయిస్తారు ఈ లోకాన్ని. సింపుల్ సీక్రెట్. లేకుండా జయించి చూపెడితే చాలా గొప్ప విషయమే. సరేనా? ఇవి సింపుల్ సీక్రెట్స్ అనమాట. అందుకే ఆ యేసు మనకి ఒక ప్రధాన యాజకుడిలాగా ప్రభు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ యాజకత్వానికి కూడా ప్రభువే దేవుని కుమారుడైన యాజకుడు అని చెప్పి హెబ్రీ 4:14 ఉందండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడంట. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి ఆదికాండం 14:18 మెల్కీసెదెక్ గారు వచ్చారు కదండి. అప్పుడు వచ్చింది ఎవరు? ఆబ్వియస్లీ యేసయ్యలాగా ఆయన మనిషిలాగా రాకపోయినా మెల్కీసెదెక్ గారు వచ్చడం ఆయనకు అర్థమయ్యే ఉండాలి, కుమారుడే నా దగ్గరకు వచ్చి ఉండాలి, అయితే అబ్రహాంకి అర్థమయ్యి ఉండాలి అట్లీస్ట్. అప్పుడు మెల్కీసెదెక్ గారిని ఆయన ఏం చేస్తాడు? ఆ రొట్టె ద్రాక్ష రసం తెచ్చారు కాబట్టి కుమారుడిని మహిమపరచుంటారు ఆయన. అల్టిమేట్గా అబ్రహాం గారు కూడా దేవుణ్ణి మహిమపరచుంటారు ఆ కుమారుడిని చూసి, కుమారుడైన మెల్కీసెదెక్ని చూసి. సో ఇలా అనమాట, మనం కృత నిబంధనలో ఉన్న విషయాలన్నింటినీ చూసి పాత నిబంధనలో ఉన్న దైవత్వాన్ని అంతా బ్రేక్అవుట్ చేయొచ్చు. కుమారుడిని అక్కడ కూడా తెలుసుకొని అక్కడ మహిమపరచాలి కదండి. పాత నిబంధన అంతా వేరే వాళ్ళకి రాసి ఉన్నదా, ముందులకు రాసి ఉన్నదా? మనకు కూడా కదండి. మనం చదివేదే న్యాయాధిపతులు. ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం? మనం ఆదికాండ నుంచి స్టార్ట్ చేసాం. ఎందుకు చదువుతున్నాం? అక్కడ కుమారుడిని తెలుసుకోండి. ఎవరు అసలు అక్కడ కుమారుడు తెలుసుకొని ఆయన మహిమపరుస్తాం. అల్టిమేట్గా దేవునికే మహిమ కదండి. పాత నిబంధనలో కూడా అదే జరగాలి మనకి. ఓకే, సో ఇప్పుడు సరే యేసయ్య అర్థమవుతున్నారు. ఇప్పుడు క్రీస్తు కూడా పాత నిబంధన చదివితే క్రీస్తు అర్థమవుతారండి మనకి? అర్థం గారు. అసలు క్రీస్తు అనే మాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మ్యాక్సిమం చూస్తే మనం కొత్త నిబంధన నుంచి అర్థమవుతూ ఉంది. యేసయ్య నుంచే ఒక అభిషిక్తుడు అనేది అర్థమవుతూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనం చూస్తే యేసయ్య క్రీస్తు అనే మాటను కూడా ఆయన తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 11:27 మార్తా అంటుంది చూడండి, నువ్వు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నా అంటున్నారు. ఇక్కడ ఒక స్త్రీ, మొన్న స్త్రీల కూడికలో కూడా ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు స్త్రీలకు కూడా నేను అంటున్నా, యేసయ్య అంటున్నారండి నువ్వు నమ్ముచున్నావా మార్తా అని అంటే, మార్త అంటుంది నేను నమ్ముచున్నా ప్రభా, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని అంటుందన్నమాట మార్త. ఎలా అంటుందండి అసలు ఆ మాట? అంతే కదండి, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటుంది. అంటే మనకి త్రిత్వమైన ప్రభు తెలియపోతే ఈ మాట ఎలా అనగలరండి? ఆయన క్రీస్తే, నువ్వు అల్టిమేట్గా దేవునివే అని చెప్తుంది మార్త. కనీసం నువ్వు దేవుడి కుమారుడివి అంటే వేరే విషయం, క్రీస్తు అంటుంది. క్రీస్తు అనే పదం అంత ఈజీగా వాడలేం. అన్లెస్ ఆయన దేవుడు అని తెలిస్తే తప్ప క్రీస్తు అనే మాట వాడలేం మనం. సో త్రిత్వం ఆమెకు అర్థమవుతూ ఉంది లీలగా. సో మనం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అండి, అందరు స్త్రీలు కూడా ఇక్కడ. అందుకే యేసు అంటున్నారు, ఆమెతో గొప్ప విషయం చెప్తున్నారు. ఆమెతో ఉన్న కాన్వర్జేషన్ అప్పుడే చెప్తున్నారు, నేనే పునరుద్ధానం, నేనే జీవం అని చెప్తున్నారు. ఒక గొప్ప సీక్రెట్ ఆమెకి రివీల్ చేస్తున్నారు అనమాట. ఆమెకే పర్టికులర్గా స్త్రీలకే నేనే పునరుద్ధానం, నేనే జీవం అని చెప్తా ఉన్నారు కదండి. అందుకే మనం ఆ జీవంలో ఉన్నప్పుడు రేపు పునరుద్ధానంలో పాలిభాగస్థులం అవుతాం, లేకపోతే అవ్వలేం. పేతురు కూడా ఏమంటున్నారు? పేతురు అంటే శిష్యుడు, 3.5 years కలిసి తిరుగుతూ ఉన్నాడు ఆయనతోటి కదండి. మార్త తిరిగిందా? అలా మార్త అట్లా తిరగడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆమె స్త్రీ. ఆమె అప్పుడప్పుడు ఆయనతో ఉన్న ఒక ఉపచారం పరిచర్యలో పాలిభాగస్తురాలు అయింది, కానీ పేతురులాగా తిరిగే ఛాన్స్ లేదు కండి స్త్రీలకి.
అంత అట్లా పురుషులతోటి మనం అట్లా వెళ్ళిపోలేము అట్లా కదండి, ఛాన్స్ లేదు. కానీ అయినా సరే తెలుసుకుంటున్నారు స్త్రీలు. కానీ పేతురు తెలుసుకున్నది వేరే విధంగా ఉంది. చూడండి 16:16 మత్తయి 16:16 పేతురు అంటా ఉన్నారు, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటా ఉన్నారు. చూడండి, ఈయన బల్లగుద్ది చెప్తా ఉన్నాడు పేతురు, నువ్వెవరో కాదు, సజీవుడు అయిన దేవుని కుమారుడు క్రీస్తు అంటా ఉంటే, ఇక్కడ ప్రభువు పేతురికి చాలా ప్రమాణాలు ఇస్తున్నారు. గిఫ్ట్స్ లేకపోతే వరాలు లేకపోతే బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు. ఏమనంటే, నువ్వు ధన్యుడవి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నువ్వు తెలుసుకున్నావు. మార్తను కూడా నువ్వు ధన్యురాలివి, ఎందుకంటే అట్లీస్ట్ నువ్వు ఈ మాత్రం తెలుసుకున్నావు అని చెప్తూ, ఇది నీకు తండ్రి బయలుపరుస్తేనే కానీ నీకు ఎవరు ఈ లోకంలో ఏ నరుడు కూడా నీకు ఈ రక్త మాంసాలు బయలుపరచలేవంట, ఇవన్నీ నీకు తండ్రే బయలుపరిచాడని చెప్పి యేసయ్య అంటున్నారు, ఈ బండ మీద నువ్వు రాయివి కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నా, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా, నువ్వు ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధింపబడతాయి, ఏది తెరిస్తే అక్కడ తెరవబడుతుందని చెప్తూ ఉన్నారనమాట. ఇవండి గిఫ్ట్స్. ఏసే దేవుడి, ఇప్పుడు చూడండి, దేవుడే లేతే దైవ కుమారుడే ఏసయ్య అనుకున్నప్పుడు మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి, కొన్ని జరుగుతాయి మన మధ్య. దైవ కుమారుడే క్రీస్తు అని అర్థమైంది అనుకోండి, ఇంకొన్ని బట్టబయలైతాయి, ఇంకొన్ని వాగ్దానాలు వస్తాయి, ఇంకొన్ని గిఫ్ట్స్ వస్తాయి మనకి, ఇది అర్థం అవ్వాలి. అదే దైవ కుమారుడే యేసుక్రీస్తు అని మీకు అర్థమైతే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అందుకే మొన్న కూడా డాడీ ఆ పార్ట్ 2 ఓటీ నుంచి ఎన్టీకి వెళ్ళే పార్ట్ 2లో, పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి వెళ్ళే పార్ట్ 2లో ఒక మాట అంటా ఉన్నారు, యేసుక్రీస్తు యేసుక్రీస్తు క్రీస్తు యేసు అనేది ఏంటిదంటే, అక్కడ ఏదో అందరు ఒకటే అని మనం ఉట్టి చెప్పడం కాదు, వాళ్ళంతా వేరుగా ఎలా ఉన్నారని చెప్పి ఒకటే చేసినప్పుడు, వేరుగుంటున్నప్పుడు మన ఎందుకు జరిగే ప్రక్రియలో జరిగే ఒక వ్యత్యాసం అన్నమాట, మన నడవడికలో ఉండే మార్పు అన్నమాట అదంతా. అందుకే గలతీ 2:20 కూడా పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసంతో నేను జీవించున్నారని చెప్తున్నారనమాట. ఓకే అండి, ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి కూడా 2 విషయాలు చూద్దాం. రోమా 1:5 యేసుక్రీస్తు శరీరంను బట్టి దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డారంట. ఇదండి జరగాలి. అంటే ఇదంతా ఎట్లా జరిగిందంటే అండి, ప్రభావంతో. మనం చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే అండి, 18 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి యేసయ్యని బట్ట ముట్టుకుంటే ఆయనలోంచి ఏం వెళ్ళిందండి బయటికి? ప్రభావం వెళ్ళటం ఏంటండి అసలు? నా క్వశ్చన్ ఇది. ప్రభావం వెళ్ళటం ఏంటిది అసలు? ప్రభావం ఏంటిది? ఇప్పుడు కొన్ని శక్తి వెళ్ళింది అనుకున్నా, ఆత్మ బయటికి వెళ్ళింది అనుకున్నా, పరిశుద్ధాత్మ బయటికి వెళ్ళింది అనుకున్నా అనుకోవచ్చు మనం కదండి. ప్రభావం వెళ్ళటం ఏంటంటే ఇవే ఇప్పుడు నేను అన్న మాటలన్నీ కూడా వెళ్తున్నాయి. కానీ ఎలా అంటే, ఇప్పుడు చూడండి, లోపల ఆత్మ ఉంటే ఆత్మ యొక్క ఎఫెక్ట్ బయటికి ఎలా రావాలండి? ఆత్మలో నుంచి, నీ మనసులో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ యొక్క శరీరంలో నుంచి, శరీరంలో వేసుకున్న బట్టలోనికి రావాలి. కరెక్టా కదా అండి? ఆ బట్టను ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పొందుతూ ఉంది. అది ప్రభావం అంటే. ప్రభావం అంటే మామూలు విషయం కాదు, ఒక కాలానికి అనుగుణంగా జరుగుతుంది, లోపల ఒక తెరలాగా జరుగుతూ ఉంటుందంట ప్రభావం. ఇది ప్రభావం అంటే. అంటే ఎక్కడ ఏ స్టాప్ కూడా ఆపలేదన్నమాట ఆ ప్రభావాన్ని. ఆ ప్రభావం దూసుకుంటే బయటికి వస్తుంది. ఇక్కడ కూడా ప్రభు ఏమంటా ఉన్నారంటే, యేసుక్రీస్తు ఎలా పుట్టారంటే, పైనున్న క్రీస్తు దావీదు వంశంలో యేసయ్యలాగా పుట్టి కదండి, చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై ప్రభావంతో చూపిస్తున్నారంట. ఇదంతా 1 స్టేజ్లో జరిగిందండి. ఇదంతా ఎలా జరుగుతోంది? కాలానికి అనుగుణంగా ఎక్కడ కూడా ఆయన ఆపకుండా జరుగుతూ ప్రభావంగా మనం ఎందుకు నిరూపించబడ్డారనమాట. ఇది ప్రభావం అంటే. ఇలా ఉంటుంది ప్రభావం. ఒకవేళ ప్రభావం స్టార్ట్ అయిందనుకోండి, అది ఆగదు. ఏ అడ్డంకి వచ్చినా అది ఆగదనమాట. అలాంటి ప్రభావాన్ని మన ఎదుట కనపరుస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తే దేవుని కుమారుడని మీరు అనుకున్నారనుకోండి, దేవుని ప్రభావం ఎలా ఉంటుందండి? మనల్ని ఏమైనా ఆపగలుగుతుందా? ఆపలేదు. అలాంటి స్థితిలోని ప్రభు తీసుకెళ్తా ఉన్నారు. అందుకే దేవుని కుమారుడికి అంత మహిమ కలగజేస్తూ ఉన్నారు దేవుడు, ఆయన మహిమ కలగడానికి. చూసారండి? అందుకే ఇప్పుడు 2 కొరింథీ 1:19 పౌలు, సిల్వా, తిమోతి కూడా ప్రకటించిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనియో, ఆయన అవునంటే అవునని వాడై ఉన్నాడనియో చెప్తున్నారనమాట. ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన
అవునంటే కాదండు, అవునంటే అది అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఇక లాస్ట్కి ఏమంటున్నారంటే 1 యోహాను 5:20లో మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే చూడండి ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తున్నారంటే ఆయనే నిజమైన దేవుడును. చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరైపోయారంట అండి? నిజమైన దేవుడు అయ్యారంట, నిత్య జీవంనై ఉన్నారంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన యందు యేసుక్రీస్తు వస్తే తప్ప దేవుని కుమారుడే నిజమైన దేవుడు అని చెప్పగలరా అండి మీరు ఎవరన్నా? అందుకు చెప్పలేకపోతున్నాం. ఇందాక నేను ఈ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు వేసా తెలుసా అండి? ఇందుకు మనం దేవుని కుమారుడే దేవుడు అని చెప్పలేం. ఎందుకంటే ఆయన ఫస్ట్ యేసుని అర్థం అవ్వాలి, ఆయనే క్రీస్తుని అర్థం అవ్వాలి. ఇందాటి లెక్క ఆయనే యేసుక్రీస్తుని అర్థమైనప్పుడు ఓహో ఈయననే నా నిజమైన దేవుడు అని అప్పుడు అర్థమవుతుంది. ఆత్మ మనల్ని ఇలా బట్టబయలు చేస్తుంది తప్ప ఒకేసారి వచ్చేసి ఏసే దేవుడు అనొచ్చు. ఇది ఎలా అంటున్నారంటే మీలో యేసుక్రీస్తు ఉన్నాడే కాబట్టి అంటున్నారు మీరు ఏసే దేవుడు అని, లేకపోతే అనలేరు మీరు. ఏసే దేవుడు అని ఎప్పుడు చెప్పలేం మనం, ఎందుకంటే ఆయన శరీరం ఆత్మీయతని దేవుణ్ణే సంతరించుకుందని ఎలా చెప్పగలమండి? యేసుక్రీస్తు మనలో ఉన్నారు కాబట్టి చెప్పగలం. సో ఇవన్నిటికీ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నా అండి. సో ఒక నిత్య జీవం అనే ఒక మాట వచ్చింది కాబట్టి లాస్ట్లో ఈ వర్స్ చెప్పి ఇంకొక వర్స్తో ముగిస్తాను. యోహాను 17:3లో ఏమన్నారంటే నిత్య జీవం అంటే ఏదో కాదు, మీరు మారు మనసు పొందితే జీవంలోకి వస్తారేమో, కానీ జీవం సరిపోదు. జీవంలో ఉన్నాం మనం అందరం, మారు మనసు పొందని వాళ్ళు పొందుతూ ఉంటారు కానీ జీవం సరిపోదు. ప్రభు అంటా ఉన్నారు యోహాను 17:3 ప్రకారం చాలండి, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అంట. ఇదండి, అందుకే జీసస్ క్రైస్ట్ మధ్యలో లేకపోతే మనకి నిత్య జీవం లేదు. ఉట్టి జీవంలో ఉన్నామని చెప్పుకునేదంతా అదొక స్టేజ్ వరకే. వెంటనే కుమారుణ్ణి తెలుసుకోవాలి, అందుట్లో అబద్ధం ఉంది. నేను జీవంలోనే ఉన్నానని ఏసై తెలుసుకోకపోతే, ఏసై గురించే తెలియకపోతే అది అబద్ధం అవుతుంది. అందుకే ప్రభు చాలాసార్లు అన్నారు నువ్వు గుడ్డివాడిగానే ఉంటావు, నీ పాపంలో నువ్వు ఇంకా అట్లనే ఉన్నావు అంటా ఉన్నారు. నువ్వు నమ్మకం విశ్వాసం లేకనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. అందుకే లాస్ట్గా యోహాను 3:3లో ప్రభు ఏమంటారంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, అంటే వాడు పైనుండి జన్మించాలంట. ఈ విషయాలన్నీ మనకి తెలియాలంటే ఎలా అండి? ఒకడు పైనుండి జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అనే దానికి నేను ఏం చెప్తున్నా అంటే అతడు దేవుని మహిమను లేకపోతే దేవుని కుమారుని మహిమను చూడలేడండి. కానీ దేవుని ఇవన్నీ పైనుండి జన్మించడానికే మనం రెడీగా ఉన్నాం కాబట్టి, ఎవ్రీడే జన్మిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభులో మనం దేవుని కుమారుని మహిమపరిస్తేనే దేవుని మహిమపరచడం అని చెప్పి నేను ముగిస్తున్నా అండి. హల్లెలూయా. సో ప్రార్థించుకుందామండి. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభువా, మాకు నాయన దేవుని కుమారుణ్ణి తెలుసుకున్నటే దేవుని మహిమ అని చెప్పారు నాయన ప్రభువా. నాయన మీరు ఏమైతే ఉన్నారో మీరు ఇచ్చిన మీ